హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ యొక్క 8051 మైక్రో కంట్రోల్ యూస్ చేసుకొని ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ అనేది ఎలా చేయాలో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇంటరప్ట్ వర్సెస్ పోలింగ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ ఐఈ రిజిస్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ గురించి మన యొక్క పర్టికులర్ ఇంటరప్ట్ని ఎలా ఎనేబుల్ చేయాలి, ఆ ఆ ఇంటరప్ట్ అనేది డిటెక్ట్ అయితే ఎలా మనం సర్వ్ చేయాలో ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ అనేది మనం డిస్కస్ చేద్దాం. మన యొక్క ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని మన యొక్క కొన్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ తీసుకుందాము. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ని ఎంబెడెడ్ సి యూస్ చేసుకొని మనం సాల్వ్ చేద్దాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసి ఏంటంటే ఇంటరప్ట్ వర్సెస్ పోలింగ్ మనం డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ పోలింగ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూడండి, వైల్ ఆఫ్ TF0 డబుల్ ఈక్వల్ టు 0 సెమీకోలన్ అంటే ఈ యొక్క TF0 ఫ్లాగ్ అనేది 1 అయ్యే వరకు వెయిట్ చేస్తాను అనమాట. ఓకే, ఎప్పుడైతే TF0 ఫ్లాగ్ అనేది 1 అవుతుందో అప్పుడు మనకి ఆ యొక్క మనం లోడ్ చేసిన టైం అనేది ఓవర్ఫ్లో అయినట్టు అనమాట. ఓకే, నాకు ఇప్పుడు ఏంటంటే TF0 ఫ్లాగ్ అనేది 1 అయ్యే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను కాబట్టి, అంటే నాకు ఈ యొక్క సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనం పోలింగ్ మనం ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా TA ఫ్లాగ్ అనేది 1 అయ్యే వరకు నేను ఇక్కడే వెయిట్ చేశాను అనమాట. మనకి ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్ అనేది 1 అయితే ఆ ఎస్బఫ్లో ప్లేస్ చేసిన డేటా అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్మిషన్ అయిపోయినట్టు అనమాట. ఓకే, ఆ ట్రాన్స్మిషన్ అయ్యే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓకే, అదేవిధంగా సక్సెస్ఫుల్ రిసెప్షన్ అయ్యే వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. అంటే నాకు పర్టికులర్ సర్వీస్ అనేది కంప్లీట్ అయ్యే వరకు ఈ పోలింగ్ మెథడ్లో మనం వెయిట్ చేయాలన్నమాట. ఓకే, అదేవిధంగా మనం ఇంటరప్ట్ మెథడ్ యూస్ చేసుకుంటే ఏంటంటే మన యొక్క వెయిట్ చేసే పని లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క పర్టికులర్ ఇంటరప్ట్ అనేది నేను ఎనేబుల్ చేశాను అనుకోండి. ఆ ఎనేబుల్ చేయగానే ఆ ఇంటరప్ట్ అనేది నాకు సర్వీస్ కావాలి అంటే ఆల్వేస్ మన ఎగ్జిక్యూషన్ ఏంటంటే ఆల్వేస్ మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది. ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఇంటరప్ట్ అనేది డిటెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ కరెంట్ ప్రోగ్రామ్ ఈ యొక్క కరెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్గా ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఈ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అనేది ఆల్రెడీ ప్రోగ్రామ్ కౌంటర్లో ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ కౌంటర్ నుంచి నేను ఏంటంటే ఈ యొక్క అడ్రస్ని స్టాక్ పాయింటర్లో కాపీ చేస్తాను అనమాట. ఓకే, స్టాక్ పాయింటర్లో కాపీ చేస్తాను నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ యొక్క అడ్రస్ అనేది. అప్పుడు నేను ఏంటంటే నాకు ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్లోకి వెళ్ళిపోయి నాకు ఏ ఇంటరప్ట్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటరప్ట్ 0 వస్తే నాకు లొకేషన్ వచ్చేసి 0003 అంటే ఈ యొక్క 0003 లొకేషన్లోకి వెళ్తాను అనమాట. ఓకే, అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమర్ 0 ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి, 000B లొకేషన్లోకి వెళ్తాను అనమాట. అప్పుడు నేను ఏంటంటే ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ అనేది ఏంటంటే మనకి ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఈ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్లో ఇది కంప్లీట్ చేస్తాను అనమాట. కంప్లీట్ అవగానే ఏంటంటే మనకి ఎండ్ ఆఫ్ ద ఈ ఇంటరప్ట్లో ఏంటంటే రిటర్న్ ఇంటరప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ సబ్ ప్రోగ్రామ్కి అయితే RET అంటాము. ఇక్కడ ఏంటంటే రిటర్న్ ఇంటరప్ట్ అనేది మన యొక్క సబ్ రొటీన్ అనేది తీసుకుంటాం అనమాట. ఎప్పుడైతే ఇది కాల్ అవుతుందో అప్పుడు ఏంటంటే స్టాక్ పాయింటర్లో ఉన్న అడ్రస్ అనేది మళ్ళీ ప్రోగ్రామ్ కౌంటర్లో రీట్రైవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. నాకు ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చే వరకు నేను వేరే మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే నేను ఇంటరప్ట్ వస్తుందో నాకు ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేసేసి మళ్ళీ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్కి వెళ్ళి అది కంప్లీట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తాం అనమాట. ఇది ఇంటరప్ట్ ప్రాసెస్ అనమాట. ఈ ఇంటరప్ట్ ప్రాసెస్ వల్ల ఏంటంటే మనం టైం అనేది వేస్ట్ అవుతుంది అనమాట. అదేవిధంగా పోలింగ్లో యూస్ చేస్తే మనం ఏంటంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ యొక్క కండిషన్ మెట్ అయ్యే వరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే కండిషన్ మెట్ అయ్యే వరకు నేను వేరే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడైతే మెట్ అవుతుందో అప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూషన్ స్టాప్ చేసి అప్పుడు నేను ఇంటరప్ట్ సర్వీస్ అనేది నేను చేస్తాను అనమాట. ఓకే, ఇది మనం బ్రీఫ్గా ఇక్కడ ఏంటంటే మనం ఇంటరప్ట్ వర్సెస్ పోలింగ్ మనం డిస్కస్ చేసాము. ఓకే, మనకి ఇక్కడ ఇంటరప్ట్ వెక్టర్ టేబుల్లోకి వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుందో ఇక్కడ ఏంటంటే అన్ని అడ్రస్ అనేది ఇక్కడ ఆల్రెడీ లొకేట్ అయి ఉంటాయి అనమాట. ఆల్రెడీ మనకి ఎప్పుడైతే ఇంటరప్ట్ 0 వస్తుందో ఈ యొక్క లొకేషన్కి వెళ్తాము. అదేవిధంగా టైమర్ 0 ఇంటరప్ట్ వస్తే ఈ లొకేషన్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్ వస్తే ఈ లొకేషన్కి, టైమర్ 1 ఇంటరప్ట్ వస్తే ఇది, సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్ వస్తే ఇది అనమాట. ఇది ఏంటంటే సీరియల్ కమ్యూనికేషన్కి ఓన్లీ ఒక ఇంటరప్టే ఉందన్నమాట. 2 టైమర్స్కి 2 ఇంటరప్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 2 ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. పోర్ట్ 3.2కి 3.3కి. ఓకే, ఈ రీసెట్ అనేది కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంటరప్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఆల్వేస్ మనం ఏంటంటే ఇక్కడ 9th పిన్ వచ్చేసి మనం రీసెట్ సర్క్యూటరీ కనెక్ట్ చేసాం అనమాట. ఎప్పుడైతే మన యొక్క స్విచ్ అనేది ప్రెస్ చేసామో ఆటోమేటిక్గా ఈ యొక్క మైక్రో కంట్రోలర్ రీసెట్ అయిపోయి మళ్ళీ ఎగ్జిక్యూషన్ ఆల్వేస్ ఏంటంటే 00H నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మన యొక్క రీసెట్ కూడా వన్ ఆఫ్ ద ఇంటరప్ట్గా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంటరప్ట్ 0 ఇంటరప్ట్ అనేది ఎప్పుడు వస్తుందంటే
మనకి ఎప్పుడైతే ఇక్కడ పోర్ట్ 3.0 పిన్కి ఎప్పుడైతే యాక్టివ్ లో సిగ్నల్ వస్తుందో, అంటే హై టు లో సిగ్నల్ వస్తే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కానీ లెవెల్ ట్రిగ్గరింగ్ కానీ వచ్చినప్పుడు హై టు లో ట్రాన్సిషన్, అప్పుడు మనం ఈ యొక్క ఇంటరప్ట్ అనేది మనం సర్వ్ చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా ఏంటంటే టైమర్ జీరో ఎప్పుడు ఇంటరప్ట్ అనేది వస్తుందంటే ఎప్పుడైతే TF0 ఫ్లాగ్ అనేది 1 అవుతుందో అప్పుడు మనకి టైమర్ జీరో ఫ్లాగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంటరప్ట్ 1 ఎప్పుడైతే ఈ 3.3 పిన్ దగ్గర ఎప్పుడైతే యాక్టివ్ లో సిగ్నల్ వస్తుందో, అంటే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కానీ లెవెల్ ట్రిగ్గరింగ్ కానీ యాక్టివ్ లో సిగ్నల్ వస్తుందో అప్పుడు మనం ఈ యొక్క ఇంటరప్ట్ అనేది సర్వ్ చేస్తాం అనమాట. అదేవిధంగా టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్ అనేది 1 అయితే అప్పుడు మనం ఈ ఇంటరప్ట్ని సర్వ్ చేస్తాము. అదేవిధంగా TA కానీ RI ఫ్లాగ్ కానీ 1 అయితే మన ఈ యొక్క 0023 లొకేషన్లోకి వెళ్ళిపోయి అప్పుడు మనం ఆ ఇంటరప్ట్ సర్వీస్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే, ఈ లొకేషన్లో ఏంటంటే మనం ఇంటరప్ట్ సర్వీస్ని మనం స్టోర్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఇంటరప్ట్ అయితే మనం సర్వ్ చేయాలో ఫస్ట్ ఆ ఇంటరప్ట్ని మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఎప్పుడైతే ఆ కండిషన్ మెట్ అవుతుందో అప్పుడు మనం ఆ ఇంటరప్ట్ని సర్వ్ చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 ఇంటరప్ట్స్ నేను ఎనేబుల్ చేశాను అనుకోండి. ఓకే, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ ఇంటరప్ట్ డిటెక్ట్ అవుతుందో నేను ఆ ఇంటరప్ట్నే సర్వ్ చేస్తాను అనమాట. ఓకే, ఏ ఇంటరప్ట్ ఏ కండిషన్ మెట్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క ఇంటరప్ట్ రావాలి అంటే ఈ యొక్క TF0 ఫ్లాగ్ అనేది 1 అవ్వాలన్నమాట. ఓకే, నాకు ఇక్కడ ఇంటరప్ట్ రావాలంటే ఇంటరప్ట్ జీరో ఫ్లాగ్ ఈ పోర్ట్ 3.2 దగ్గర మనకి యాక్టివ్ లో సిగ్నల్ అనేది రావాలన్నమాట. హై టు లో సిగ్నల్ అనేది వస్తేనే నేను ఇది ఈ యొక్క ఇంటరప్ట్ అనేది సర్వ్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఇంటరప్ట్ 1 కూడా అంతే, ఈ యొక్క యాక్టివ్ లో సిగ్నల్ వస్తేనే నేను ఇంటరప్ట్ సర్వ్ చేస్తాను. ఓకే, అదేవిధంగా ఇంటరప్ట్ టైమర్ 1 నేను సర్వ్ చేయాలంటే ఈ TF1 ఫ్లాగ్ అనేది 1 అవ్వాలి, అప్పుడే నేను ఈ ఇంటరప్ట్ని సర్వ్ చేయగలను అనమాట. ఓకే, అదేవిధంగా RI కానీ TA ఫ్లాగ్ కానీ ఎప్పుడైతే 1 అవుతుందో అప్పుడే నేను ఇది సర్వీస్ అనేది చేస్తాను. మన ఇనిషియల్గా అన్ని ఇంటరప్ట్స్ అయినా ఎనేబుల్ చేసుకోవచ్చు, మనం ఏ ఇంటరప్ట్ కావాలంటే ఆ ఇంటరప్ట్ ఎనేబుల్ చేసుకోవచ్చు, ఆ కండిషన్ మెట్ అయినప్పుడు మనం ఆ ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే ఈ వెక్టర్ టేబుల్లో మనకి అన్ని ఇంటరప్ట్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. నాకు ఏ ఇంటరప్ట్ ఇక్కడ డిటెక్ట్ అవుతుందో అక్కడ నేను ఇక్కడ ఫెచ్ చేసుకొని ఆ పర్టికులర్ ఇంటరప్ట్ లొకేషన్లోకి వెళ్ళిపోయి నేను ఎగ్జిక్యూట్ చేసేసి మళ్ళీ నేను బ్యాక్ వస్తాను అనమాట ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్కి. ఓకే, ఇక్కడ 4 జీరోస్ నుంచి 0029 వరకు ఏంటంటే మనం ఈ యొక్క ఇంటరప్ట్స్కి మన యొక్క డేట్ మెమరీ అనేది యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎప్పుడైతే 30 నుంచి ఏంటంటే ఆల్వేస్ మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది స్టోర్ చేసుకుంటాం 0x30 నుంచి. ఓకే, 0030 నుంచి మనం ఆల్వేస్ మెయిన్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేస్తాము. మనం ఆల్వేస్ ఈ ఇంటరప్ట్స్ వచ్చేసి 4 జీరోస్ నుంచి 0029 వరకు మెయిన్లీ ఈ యొక్క ఇంటరప్ట్స్కి మనం యొక్క మెమరీ అనేది యూస్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఆల్వేస్ ISRs వచ్చేసి ఏంటంటే షార్ట్ అనమాట. ఓకే, అందుకోసం ఏంటంటే మనం ఈ యొక్క ఓన్లీ 03 నుంచి 0B, ఓకే, ఇక్కడ వరకు మనం ఏంటంటే ఇంటరప్ట్ జీరోని మనం యూస్ చేసుకుంటాము. 000 నుంచి 0003 వరకే ఈ యొక్క రీసెట్ అనేది యూస్ చేసుకుంటాము. ఇక్కడ నాకు ఓన్లీ రీసెట్కి ఏంటంటే ఓన్లీ 3 బైట్స్ అనేది సరిపోతుంది అనమాట. ఇక్కడ లాంగ్ జంప్ మెయిన్ ప్రోగ్రామ్ జస్ట్ షిఫ్ట్ అవడానికి ఆల్వేస్ ఎగ్జిక్యూషన్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఇక్కడ ఏంటంటే ఎల్ జంప్ మెయిన్ అంటే 30 నుంచి నేను యూస్ చేస్తాను అనమాట. 29 వరకు ఆల్రెడీ నాకు ఇంటరప్ట్స్ ఉన్నాయి కాబట్టి ఈ 0003 నుంచి 000B వరకు ఇంటరప్ట్ 0 యూస్ చేసుకుంటాము. 000B నుంచి 13 వరకు నేను ఇంటరప్ట్ 1 అనేది యూస్ చేసుకుంటాను. ఓకే, TF0 అనేది యూస్ చేసుకుంటాము. 0013 నుంచి 1B వరకు ఇంటరప్ట్ 1 అనేది యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ 1B నుంచి 23 వరకు నెక్స్ట్ ఈ TF1 అనేది యూస్ చేసుకుంటాము. 23 నుంచి 29 వరకు ఇక్కడ TA ఆర్ RI అనేది యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఈ 329 వరకు ఏంటంటే ఈ మెమరీని మనం ఇంటరప్ట్గా యూస్ చేస్తాం. 30 నుంచి ఏంటంటే మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది రాస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం మెమరీ అనేది ఎలకేట్ చేస్తాం అనమాట. ఓకే, మనం ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే ఇంటరప్ట్ వర్సెస్ పోలింగ్ గురించి బ్రీఫ్గా ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, ఇది వచ్చేసి EX0 వచ్చేసి ఏంటంటే ఎనేబుల్ ఆర్ డిజేబుల్ ద ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనమాట. ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 అనేది ఎనేబుల్ ఆర్ డిజేబుల్ చేయాలంటే ఇక్కడ ఈ బిట్ అనేది 1 చేస్తే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ని ఎనేబుల్ చేసినట్టు. ఎనేబుల్ చేస్తేనే కదా మనం సర్వ్ చేయాల్సింది. ఓకే, ఆ ఇంటరప్ట్ని ఎనేబుల్ చేయాలంటే ఈ యొక్క ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ అనేది కంపల్సరీ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అదేవిధంగా టైమర్ 0 ఇంటరప్ట్ని ఎనేబుల్ చేయాలంటే ఈ బిట్ అనేది 1 చేయాలి, డిజేబుల్ చేయాలంటే 0. ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1ని నేను ఎనేబుల్ చేయాలంటే 1 చేయాలి, లేకుంటే 0. ఇక్కడ టైమర్ 1ని నేను ఎనేబుల్ చేయాలంటే 1 చేయాలి, లేకపోతే 0. ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్ ఎనేబుల్ చేయాలంటే 1, అంటే TA కానీ RI కానీ 1 అయినప్పుడు నాకు ఈ ఇంటరప్ట్ అనేది సర్వ్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ES అనేది 1 చేయాలి, లేకపోతే 0 చేయాలి సీరియల్ ఇంటరప్ట్ అనేది మనం సర్వ్ చేయాలంటే. ఓకే, ET2 అంటే మెయిన్లీ ఇది వచ్చేసి ఏంటంటే
8952 అంటే 8052లో మనం ఇది ఒక టైమర్ 2 ఉంటుంది కాబట్టి ఎడిషనల్ ఇంటరప్ట్. ఇప్పుడు మనం 8051లో మనకి ఇంటరప్ట్ లేదనమాట. ఓకే. అదేవిధంగా ఈఏ అనేది మెయిన్లీ ఈ యొక్క ఇంటరప్షన్ కంట్రోలింగ్ కోసం ఇది యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బిట్ 1 సెట్ చేయగానే మనకి ఈ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవ్వదనమాట. ఈఏ కూడా 1 అవ్వాలన్నమాట ఆల్వేస్. ఓకే. మన ఈ ఈఏ 1 చేసి ఇది 1 చేస్తేనే మన ఈ యొక్క పర్టికులర్ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 చేశాను, ఇది 0 అయిందనుకోండి, ఈ ఇంటరప్ట్ అనేది ఇంకా ఎనేబుల్ అవ్వలేదన్నట్టు. ఓకే. ఇదేంటంటే మనకి కంట్రోలింగ్ బిట్ అనమాట. ఓకే. ఇది 1 చేయాలి, ఇది 1 చేయాలి. అప్పుడే మనం ఇంటరప్ట్ 0 మనం ఎనేబుల్ చేసినట్టు. అదేవిధంగా టైమర్ 0ని మనం ఎనేబుల్ చేయాలంటే ఈ బిట్ 1 చేయాలి, ఈ బిట్ 1 చేయాలి. ఓకే. ఈ విధంగా మనం ఏంటంటే పర్టికులర్ ఇంటరప్ట్స్ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. అన్ని ఇంటరప్ట్స్ని కూడా ఎనేబుల్ చేయొచ్చు అనమాట. ఓకే. మనకి ఏ ఇంటరప్ట్ కండిషన్ అనేది మెట్ అవుతుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు హార్డ్వేర్ లో పల్స్ వస్తుందో నేను ఇక్కడ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ని సర్వ్ చేస్తాను. ఎప్పుడైతే టైమర్స్ అనేవి ఓవర్ఫ్లో అవుతుందో ఈ టైమర్ ఇంటరప్ట్స్ని సర్వ్ చేస్తాను. ఎప్పుడైతే మనకి ఆర్ఎఫ్ ఆర్ టీఏ ఫ్లాగ్ సెట్ అవుతుందో అప్పుడు మనం ఇంటరప్ట్స్ని మనం సెట్ చేస్తాం అనమాట. ఓకే. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఎప్పుడైతే ఈ యొక్క టీఏ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో ఆల్రెడీ నేను ఏంటంటే 000B కానీ 001B వెక్టర్ లొకేషన్లోకి వెళ్తాను అనమాట. ఇక్కడ చూస్తే టీఎఫ్ 0 ఫ్లాగ్ ఓవర్ఫ్లో అయితే 00B, నెక్స్ట్ టీఎఫ్ 1 ఫ్లాగ్ అనేది ఓవర్ఫ్లో అయితే అంటే 1 అయితే 001Bకి వెళ్తాం అనమాట. ఓకే. ఈ విధంగా ఈ యొక్క వెక్టార్ లొకేషన్లోకి నేను జంప్ అయిపోతాను అనమాట. ఎప్పుడైతే టీఎఫ్ 0 ఫ్లాగ్ అనేది 1 అవుతుందో ఆర్ టీఎఫ్ 1 ఫ్లాగ్ అనేది 1 అవుతుందో ఇక్కడ టైమర్ ఇంటరప్ట్ అనేది మెట్ అయినట్టు అనమాట. కండిషన్ మెట్ అయినప్పుడు నేను ఏంటంటే ఈ పర్టికులర్ ఇంటరప్ట్ లొకేషన్లోకి వెళ్ళిపోయి నా ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఆ ఇంటరప్ట్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తాను అనమాట. ఓకే. ఈ విధంగా మనం ఇక్కడ టైమర్ ఇంటరప్ట్స్ని ఎలా సర్వ్ చేయాలో ఇప్పుడు ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది తీసుకుందాం. ఒక టైమర్ ఇంటరప్ట్ని ఆ కండిషన్ మెట్ అయినప్పుడు ఎలా మనం ఇంటరప్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తామో ఇప్పుడు మనం చూద్దాము. ఓకే. రైట్ ఏ సి ప్రోగ్రామ్ దట్ కంటిన్యూస్లీ గెట్స్ ఏ సింగిల్ బిట్ ఆఫ్ డేటా ఫ్రమ్ 1.7 టు సెండ్ ఇట్ టు ద 1.0. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం ఏంటంటే ఒక సింగిల్ బిట్ ఆఫ్ డేటా అనేది మనం 1.7 నుంచి 1.0కి మనం కాపీ చేయాలన్నమాట. ఇదేంటంటే ఆల్వేస్ మెయిన్ ప్రోగ్రామ్లో ఇది రాసుకుందాము. వైల్ కంటిన్యూస్లీ క్రియేటింగ్ స్క్వేర్ వేవ్ ఆఫ్ 200 మైక్రో సెకండ్స్. ఓకే. ఈ యొక్క 200 మైక్రో సెకండ్స్తో మనం ఇక్కడ స్క్వేర్ వేవ్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఉండాలి కాన్స్టెంట్గా కంటిన్యూస్లీ. ఓకే. ఆన్ 2.5 పిన్ యూజింగ్ టైమర్ 0 టు క్రియేట్ ద స్క్వేర్ వేవ్ ఎస్యూమ్స్ క్రిస్టల్ ఫ్రీక్వెన్సీ 11.0592. ఓకే. మనం ఇక్కడ ఏంటంటే మనం టైమర్ 0ని మనం యూస్ చేసుకొని ఈ యొక్క 200 మైక్రో సెకండ్స్ ఒక క్లాక్ పల్స్ అనేది జనరేట్ చేయాలన్నమాట. ఓకే. మనకి ఇక్కడ 200 క్లాక్ పల్సెస్ అనేవి 200 మైక్రో సెకండ్స్ చేయాలంటే నేను 100గా నేను డివైడ్ చేసుకున్నాను అన్నమాట ఫస్ట్. ఓకే. లో పల్స్ వచ్చేసి 100 మైక్రో సెకండ్స్, హై పల్స్ వచ్చేసి 100 మైక్రో సెకండ్స్. ఓకే. అందుకోసం నేను ఇక్కడ టైమర్ 100 మైక్రో సెకండ్స్కి నేను ఇక్కడ టైమింగ్ అనేది నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను అనమాట. అంటే TH0 ఫ్లాగ్ని నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఓకే. అదేవిధంగా TL0 కూడా నేను అదేవిధంగా లోడ్ చేసుకుంటాము. TL0 కూడా సేమ్ వాల్యూ లోడ్ చేస్తేనే అప్పుడు TL అనేది ఓవర్ఫ్లో అయితే ఈ TH వాల్యూ TLలో కాపీ అవుతుంది అనమాట ఈ యొక్క ఆటో రీలోడ్ మోడ్లో. ఓకే. ఫస్ట్ ఏంటంటే టైమర్ 0 మోడ్ 2 అంటే ఆటో రీలోడ్ మోడ్ యూస్ చేస్తున్నాము. వన్ ఆఫ్ పీరియడ్ ఈజ్ 100 మైక్రో సెకండ్స్. ఓకే. ఇది ఆఫ్ పీరియడ్ వచ్చేసి 200 మైక్రో సెకండ్స్లో ఆఫ్ వచ్చేసి 100 మైక్రో సెకండ్స్. 100 డివైడ్ బై 1.085 మైక్రో సెకండ్స్ చేస్తే 92 అనేది వచ్చింది. ఇక్కడ TH0 నాకు మ్యాక్స్ వాల్యూ వచ్చేసి 256 కాబట్టి 256 మైనస్ 92 చేస్తే అప్పుడు 164 వచ్చింది. నాకు ఎక్స్ వాల్యూ వచ్చేసి A4 అనమాట. ఈ యొక్క A4ని వాల్యూని ఇక్కడ TH0లో మనం లోడ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం 10 మైక్రో సెకండ్స్ అనేది జనరేట్ చేసాం అనమాట. ఓకే. 10 మైక్రో సెకండ్స్ జనరేట్ అవ్వగానే నాకు ఇంటరప్ట్ రాగానే మళ్ళీ ఈ యొక్క హై పల్స్ అనేది జనరేట్ చేద్దాం. ఓకే. ఈ విధంగా ఏంటంటే మన యొక్క టైమర్ 0 ఆటో రీలోడ్ మోడ్ యూస్ చేసుకొని ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా ఇది మనం అచీవ్ చేద్దాం అనమాట. అంటే నా మెయిన్ ప్రోగ్రామ్లో నేను ఇక్కడ డేటా అనేది కాపీ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ వస్తుందో నేను ఈ యొక్క పల్స్ని నేను జనరేట్ చేయాలన్నమాట, హై టు లో పల్స్ అని. ఓకే. ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అనేది రాద్దాం అనమాట. ఓకే. ఫస్ట్ మనం టైమర్ ప్రోగ్రామింగ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే. ఫస్ట్ నేను ఏంటంటే హ్యాష్ ఇన్క్లూడ్ రిజిస్టర్ 51.h అనేది కంపల్సరీ ఉండాలి. హ్యాష్ ఇన్క్లూడ్ ఇక్కడ రిజిస్టర్ 51.h అనేది కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వాయిడ్ మెయిన్లో ఏంటంటే మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము ఆటో రీలోడ్ మోడ్ సెట్ చేయాలంటే టీ మోడ్ వచ్చేసి ఈక్వల్ టు 0x20 వచ్చేసి 02. ఓకే. 0 వచ్చేసి ఏంటంటే మోడ్ 0, మోడ్ 1 వచ్చేసి ఏంటంటే 01, 02 వచ్చేసి మోడ్ 2 అనమాట. ఓకే. ఇది మోడ్ 2,
ఆటో రీలోడ్ మోడ్, ఆటో రీలోడ్. ఓకే, ఈ విధంగా నేను మోడ్ టు ఆటో రీలోడ్ మోడ్ అనేది సెట్ చేసుకున్నాను. ఓకే, టైమర్ 0. ఓకే, ఇక్కడ నాకు ఏంటంటే 4 బిట్స్ని మనం ఆల్రెడీ ఇక్కడ స్ప్లిట్ చేసుకున్నాం అనమాట. ఓకే, నేను బైనరీలో మెన్షన్ చేస్తే 10. ఇక్కడ 10 వచ్చేసి మోడ్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కాబట్టి టైమర్గా యూస్ చేస్తున్నాను. అంటే టైమర్ 0 మోడ్ 2గా నేను యూస్ చేసుకుంటున్నాను. టైమర్ 0 మోడ్ 2గా యూస్ చేసుకున్నాను, నథింగ్ బట్ ఆటో రీలోడ్ మోడ్. ఓకే, నెక్స్ట్ టీ మోడ్ అనేది చేశాను. నెక్స్ట్ ఈ TH1ని నేను ఏంటంటే A4గా మనం ఇక్కడ ఇన్స్టలేట్ చేసుకున్నాం. ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము. TH0 అనేది A4, TH0 ఈక్వల్ టు A4. ఓకే, ఇక్కడ ఏంటంటే 0x అనేది కంపల్సరీ మనం మెన్షన్ చేయాలి. 0x A4 హెక్సా వాల్యూ కాబట్టి. ఓకే, నెక్స్ట్ టీఎల్లో కూడా మనం సేమ్గా లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే టీఎల్ కూడా మనం ఆల్వేస్ 0x A4 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకే, ఇక్కడ A4 నుంచి స్టార్ట్ అవుతుంది. A4 నుంచి FF అవగానే ఈ యొక్క ఇది ఓవర్ఫ్లో అవుతుంది అనమాట. అప్పుడు ఏంటంటే ఈ TH వాల్యూ అనేది టీఎల్లో కాపీ అవుతుంది. ఇది మన ఆటో రీలోడ్ మోడ్ అనమాట. ఓకే, అందుకని నేను సేమ్ వాల్యూసే నేను లోడ్ చేశాను. నెక్స్ట్ మనం ఇక్కడ ఏంటంటే ఇంటరప్ట్ని మనం ఎనేబుల్ చేయాలి కదా, అప్పుడే మనం ఆ ఇంటరప్ట్ని మనం సెర్చ్ చేయగలం అనమాట. ఇక్కడ నేను ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ అనేది రాసుకుంటాను. ఇక్కడ వాయిడ్ మనకి ఏంటంటే ఇది టైమర్ 0 ఇంటరప్ట్ కాబట్టి టైమర్ 0, ఇక్కడ టైమర్ 0 అండర్స్కోర్ ఇంటరప్ట్. ఓకే, నేను ఇక్కడ నా ఈ ప్రోగ్రామ్ వచ్చేది ఇది అనమాట, వాయిడ్. ఓకే, నథింగ్ బట్ ఇది ఏ ఇంటరప్ట్ అనేది మనకు తెలిసిందనమాట. ఓకే, ఇంటరప్ట్ వచ్చేసి ఏంటి, టైమర్ 0 ఇంటరప్ట్ వచ్చేసి ఇది టైమర్ 0 ఇంటరప్ట్, టైమర్ 1 ఇంటరప్ట్. ఓకే, ఇది టైమర్ 1 ఇంటరప్ట్ కాబట్టి నేను ఇక్కడ ఇంటరప్ట్ 1 అని రాసుకుంటాను. ఇంటరప్ట్ 1. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క సబ్ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా రాయాలి మన ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్. అప్పుడే ఏంటంటే ఈ యొక్క పర్టికులర్ 00B లొకేషన్లోకి వెళ్ళిపోయొద్దు అనమాట. ఓకే, మనకి ఇంటరప్ట్ నార్మల్ సబ్ ప్రోగ్రామింగ్కి అయితే ఈ యొక్క ఇంటరప్ట్ 1 అనేది రాయమన్నమాట. ఇది అడిషనల్గా రాయాలన్నమాట కంపల్సరీ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్కి. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి, ఇది ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1, ఇంటరప్ట్ 2, ఇంటరప్ట్ 3, ఇంటరప్ట్ 4 అనమాట. ఓకే, నేమింగ్ వచ్చేసి కంపల్సరీ యాజ్ ఇట్ ఈస్గా ఉండాలి. అప్పుడే మనకి 000Bలోకే మన ఆ పర్టికులర్ లొకేషన్కి షిఫ్ట్ అవుతుంది అనమాట. బేస్డ్ ఆన్ ఈ ఎంబెడెడ్ సీలో ఏంటంటే ఎప్పుడైతే మనం ఈ యొక్క ఇంటరప్ట్ 1 అనేది రాస్తామో అప్పుడు టైమర్ 0 ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరప్ట్ 0 అనుకోండి, అప్పుడు నేను ఇంటరప్ట్ 0 అని రాయాలి. ఓకే, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0 అనుకోండి, అప్పుడు మనం ఇంటరప్ట్ 0 అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, నాకు ఇక్కడ ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుందో నేను ఈ యొక్క సబ్ ఫంక్షన్లోకి వస్తాను. అప్పుడు నేను ఇక్కడ వేవ్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తాను అనమాట. ఓకే, ఎస్ బిట్ నేను ఇక్కడ వేవ్ జనరేట్ చేయాలి కదా, హై టు లో పల్స్ అనేది 2.5 దగ్గర. ఓకే, ఎస్ బిట్ నాకు వేవ్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తున్నాను. వేవ్ పోర్ట్ 2K5. ఓకే, ఈ విధంగా నేను 2K5 అనేది నేను చేసుకున్నాను. ఆల్వేస్ నేను ఏంటంటే టాగుల్ చేస్తాను అనమాట, ఈక్వల్ టు నెగేషన్ ఆఫ్ వేవ్. ఓకే, ఈ విధంగా 0 ఉంటే 1, 1 ఉంటే 0, ఈ విధంగా టాగుల్ అవుతుంది. ఫస్ట్ 0, తర్వాత 1, ఈ విధంగా ఇదేంటంటే టాగుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇనిషియల్గా కావాలంటే మనం 0 చేసుకోవచ్చు. 0ని 1 అవుతుంది, 1 ఉంటే 0. ఓకే, ఈ విధంగా ఏంటంటే మనకి టాగుల్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, నేను ఈ విధంగా ఇనిషియల్గా 0 చేసుకున్నాను. 0 ఉంటే 1, 1 ఉంటే 0, ఈ విధంగా మనకి ఇది ఇక్కడ టాగుల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుందో నేను ఈ ఇంటరప్ట్ని ఎవ్రీ 100 మైక్రో సెకండ్స్ జనరేట్ చేస్తాను. 100 మైక్రో సెకండ్స్ కావాలని 0 to 1, నెక్స్ట్ మళ్ళీ అగైన్ 100 మైక్రో సెకండ్స్ కావాలంటే 1 to 0, ఈ విధంగా నేను చేంజ్ చేస్తాను అనమాట ఈ యొక్క పోర్ట్ 2.5 పిన్ని. ఓకే, అందుకోసం నేను ఇక్కడ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ అనేది రాసుకున్నాను అనమాట. ఓకే, నేను ఇప్పుడు ఇంటరప్ట్ని ఎనేబుల్ చేయాలి కదా, మనకి ఇక్కడ ఐ రిజిస్టర్ అనేది ఈక్వల్ టు 0x. మనం ఇక్కడ ఐ రిజిస్టర్లోకి వెళ్దాం. ఓకే, 0x అండ్ ఇది అనేది ఆల్వేస్ 1 ఉండాలి, ఇది 1 ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, నాకు 8 బిట్స్ రాసుకుందాం. ఫస్ట్ ఈఏ బిట్ అనేది నాకు ఆల్వేస్ 1 ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి 0, ఇక్కడ నా ఎంటీ బిట్ కాబట్టి ఇది 0, ఇది 0 అంటే 000. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ బిట్ 0 ఉండాలి, ఇది 1 ఉండాలన్నమాట. మనకి ఇంటరప్ట్ 1 కదా, మనకి టైమర్ 0 ఇంటరప్ట్ నేను ఎనేబుల్ చేయాలి కాబట్టి ఇది 1 ఉండాలి, ఇది 0 అంటే 0010 అంటే నథింగ్ బట్ ఏంటంటే 82 వాల్యూ అనమాట. ఓకే, హెక్స్ వాల్యూ అంటే 0x82 అనేది మనం లోడ్ చేయాలి ఈ యొక్క ఐ రిజిస్టర్లో. అప్పుడు మనం ఏంటంటే ఈ పర్టికులర్ టైమర్ 0 ఇంటరప్ట్ని మనం ఎనేబుల్ చేసినట్టు అనమాట. ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ టైమర్ని మనం స్టార్ట్ చేయాలి కదా, అప్పుడే మనకి టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది కాబట్టి టైమర్ 0 ఈక్వల్ టు 1. ఓకే, నాకు ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో ఈ యొక్క 100 మైక్రో సెకండ్స్ అనేది ఇక్కడ లోడ్ చేశాను కదా. ఓకే, ఇక్కడ నథింగ్ బట్ 100 మైక్రో సెకండ్స్. ఓకే, ఈ యొక్క 100 మైక్రో సెకండ్స్ అయితే ఎప్పుడైతే మనకి రీచ్ అవుతుందో టైమర్ అనేది ఓవర్ఫ్లో అవుతుంది. అప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఇంటరప్ట్లోకి వచ్చేసి ఈ యొక్క పిన్ని నేను టాగుల్ చేస్తాను అనమాట.
నేను ఇక్కడ వైల్ ఆఫ్ వన్లో మెయిన్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే నేను ఆల్వేస్ ఏంటంటే కాపీ చేసుకుంటాను అనమాట. ఇక్కడ ఒక పిన్ నుంచి ఇంకొక పిన్ నుంచి డేటా కాపీ చేయాలి. నాకు అనదర్ టాస్క్ కూడా ఉందన్నమాట. ఇది ఒక మెయిన్ ప్రోగ్రామింగ్లో నేను ఈ టాస్క్ అనేది చేస్తాను అనమాట. నాకు ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ గెట్ ఇక్కడ ఏంటంటే దట్ కంటిన్యూస్లీ గెట్స్ ఏ సింగిల్ బిట్ ఆఫ్ డేటా ఫ్రమ్ 1.7 నుంచి 1.0కి ఆల్వేస్ నాకు ఒక బిట్ డేటాని కాపీ చేస్తూ ఉన్నాను అనమాట. 1.7 నుంచి 1.0కి. ఓకే, సిమిలర్ వే నేనేంటంటే నేను ఒకటి ఇన్ అండ్ అవుట్ అనేది నేను ఇది చేసుకుంటాను అనమాట. ఒకటి ఇన్, ఒకటి అవుట్. ఓకే, ఇక్కడ ఇన్ బిట్ వచ్చేసి ఏంటంటే నాకు ఇక్కడ నుంచి ఇక్కడ కాపీ చేయాలి కాబట్టి 1.7 1.0 తీసుకుంటున్నాను. ఇక్కడ 1.7 ఇక్కడ 1.0 రైట్, 1.0. ఓకే, ఇక్కడ 1.0 అనేది తీసుకున్నాను అనమాట. ఇది అవుట్ పిన్ అనమాట. ఓకే, నేను ఏంటంటే ఆల్వేస్ ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఇన్ నుంచి అవుట్ కాపీ చేస్తూ ఉంటాను అనమాట. ఓకే, ఇది జస్ట్ మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇంటరప్ట్ అనేది జనరేట్ అవుతుందో అప్పుడు నేను ఇక్కడ స్టాప్ చేసేసి ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్లో ఇది ఎగ్జిక్యూట్ చేసేసి మళ్ళీ ఇది కంప్లీట్ అవగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది చేసాము. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసేసి అవుట్పుట్ మనం చెక్ చేద్దాం అనమాట. ఇక్కడ మనం కామెంట్స్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏదైనా ఎర్రర్స్ వస్తే చూద్దాము. ఓకే, ఎర్రర్స్ ఏం రాలేదు. ఇప్పుడు మనం ఇంటరప్ట్ అనేది పర్టికులర్ ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అయిందా లేదా, ఎనేబుల్ అయిన తర్వాత ఈ యొక్క ఇంటరప్ట్ కండిషన్ అనేది మెట్ అవగానే, అంటే ఈ యొక్క 100 మైక్రో సెకండ్స్ కంప్లీట్ అవగానే ఇక్కడికి వెళ్ళిపోయి నేను టాగుల్ చేయాలన్నమాట. అప్పుడే మనం ఈ యొక్క పర్టికులర్ స్టేట్మెంట్ని మనం సాల్వ్ చేసినప్పుడు ఎవ్రీ 100 మైక్రో సెకండ్స్ నేను ఇంటరప్ట్ జనరేట్ చేస్తున్నాను. ఇంటరప్ట్ జనరేట్ చేసి ఆ యొక్క పోర్ట్ 2 పాయింట్ పిన్ని టాగుల్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేయగలుగుతున్నాము. ఫస్ట్ మనం ఇక్కడ డీబగ్ చేద్దాం అనమాట. మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏంటంటే 11.059 ఉందో లేదో చూసుకోవాలి ఆల్వేస్ ఫ్రీక్వెన్సీ. అప్పుడే మనం అదే వేలో మనం డీబగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకుందాం ఇక్కడ. ఓకే, మనకి ఇక్కడ టైమర్ 0, కౌంటర్ 0, ఇంటరప్ట్ సిస్టమ్, ఈ రెండు మనం తీసుకుందాము. ఇప్పుడు చూద్దాం వన్ బై వన్ స్టెప్. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకి ఇనిషియల్గా 2.5 పిన్ అనేది 0 చేసాము. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనం తీసుకుందాము పెరిఫెరల్స్ ఐఓ పోర్ట్ 2 తీసుకుందాము. పోర్ట్ 2 తీసుకున్నాము. పోర్ట్ 1 కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పోర్ట్ 3 అనేది మనకు అవసరం లేదు. ఇప్పుడు పోర్ట్ 3ని క్లోజ్ చేద్దాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చూడండి 2.5 పిన్ అనేది ఇనిషియల్గా 0 అయింది. ఇక్కడ చూడండి 2.0 1 2 3 4 5 2.5 పిన్ అనేది 0 అయింది. ఇది ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవగానే అది 0 అయిపోయింది. టీమోడ్ ఈక్వల్ టు 02 నేను లోడ్ చేశాను. అంటే ఇక్కడ చూడండి టైమర్ 0 మోడ్ టు 8 బిట్ ఆటో రీలోడ్ మోడ్. మనం ఏది డిస్కస్ చేసుకున్నామో ఇక్కడ ఆల్రెడీ మన ప్రాబ్లం స్టేట్మెంట్లో టైమర్ 0 మోడ్ 2 అనేది సెట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ టీమోడ్ ఈక్వల్ 0x02 అంటే ఇది. నెక్స్ట్ ఇక్కడ TH0 TL0 నేను ఇక్కడ లోడ్ చేస్తాను అనమాట విత్ A4. ఓకే, నెక్స్ట్ టూ స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేస్తాను. A4 ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఈ TL0 అనేది A4 నుంచి FFకి వెళ్ళిపోతుంది. FFకి వెళ్ళగానే ఓవర్ఫ్లో అనేది అవుతుంది అనమాట. అప్పుడు మనకి ఈ ఇంటరప్ట్ అనేది జనరేట్ అవ్వాలి. చూద్దాం ఈ ఇంటరప్ట్ అనేది జనరేట్ అవుతుందో లేదో. ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఇంటరప్ట్ని ఇప్పుడు ఎనేబుల్ చేస్తాను. ఇక్కడ చూడండి ఇంకా ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవ్వలేదు. ఈ ఇంటరప్ట్ని మనం ఎనేబుల్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తే ఈఏ అనేది 1 అయింది. ఇక్కడ టైమర్ 0 ఇంటరప్ట్ చూడండి ఎనేబుల్ ఇది కూడా 1 అయింది చూడండి. ఎప్పుడైతే ఈ ఐఈ అనేది 82 అవుతుందో ఈఏ అనేది 1 అవుతుంది. ఈ యొక్క టైమర్ 0 ఇంటరప్ట్ కూడా 1 అయింది అనమాట. ఓకే, ఈ విధంగా నెక్స్ట్లోకి వెళ్తే ఏంటంటే టైమర్ నేను స్టార్ట్ చేశాను, అంటే రన్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడైతే రన్ వెళ్తుందో అప్పుడు A5 నుంచి FFకి రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ యొక్క 8 బిట్ ఆటో రీలోడ్ మోడ్ కాబట్టి ఇది ఓవర్ఫ్లో కానీ ఈ వాల్యూ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో మనకి ఇంటరప్ట్ అనేది జనరేట్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ TF0 ఫ్లాగ్ అనేది 1 అవుతుందో ఈ TF0 ఫ్లాగ్ అనేది అప్పుడు మనకి ఇంటరప్ట్ అనేది జనరేట్ అయినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు సిమిలర్గా మనం చూద్దాము నెక్స్ట్. ఓకే, ఇక్కడ ఈ బి నుంచి బిఎఫ్కి వచ్చింది. నెక్స్ట్ C0 నుంచి CF వరకు అలాగే రోల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మన టైమర్ అనేది లోడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టాస్క్ అనేది ఇది ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నాను అనమాట. వైల్ ఆఫ్ 1లో ఏంటంటే నాకు ఆల్వేస్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉన్నాను. ఓకే, ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతూనే ఉందన్నమాట. ఓకే, ఈ వచ్చింది. నెక్స్ట్ ఓకే, ఎప్పుడైతే ఇక్కడ F0 నుంచి FFకి వస్తుందో అప్పుడు ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇంటరప్ట్లోకి వచ్చింది. ఆటోమేటిక్ మళ్ళీ ఇక్కడ TH నుంచి TLలో కాపీ ఉందన్నమాట.
ఈ విధంగా మనకి ఏంటంటే ఇంటరప్ట్లోకి వచ్చాను చూడండి. ఎప్పుడైతే మనకి ఇది ఈ యొక్క టైమర్ అనేది ఓవర్‌ఫ్లో అవుతుందో, ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఆల్వేస్ నాకు ఇక్కడే మెయిన్‌లోనే వైల్ ఆఫ్ 1లోనే ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటాము. ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ వస్తుందో ఆ ఇంటరప్ట్ లొకేషన్‌లోకి వచ్చాను చూడండి. ఓకే. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్‌గా ఏంటంటే మనకి ఇంటరప్ట్ అనేది సర్వ్ చేస్తాము. ఇంటరప్ట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ మనం మెయిన్‌లోకి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ అప్ టు ఇది మళ్ళీ ఓవర్‌ఫ్లో అయ్యే వరకు ఇక్కడే 100 మైక్రో సెకండ్స్ కంప్లీట్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను. ఎప్పుడైతే మనకి కంప్లీట్ అవుతుందో మళ్ళీ ఇక్కడికెళ్ళి మళ్ళీ టోగుల్ చేస్తాను అనమాట. ఇక్కడ 2.5 పిన్ని. ఓకే. ఇక్కడ సిమిలర్‌గా మనం చూద్దాం 2.5 పిన్ టోగుల్ అవుతుందో లేదో. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ఎఫ్‌కి వెళ్ళగానే ఇక్కడ చూడండి ఇక్కడ మళ్ళీ టోగుల్ అవుతుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇక్కడ చూడండి 1 అయింది. నెక్స్ట్ అదే విధంగా మళ్ళీ 100 మైక్రో సెకండ్స్ తర్వాత మళ్ళీ 0 చేస్తాం అనమాట. ఓకే. ఈ విధంగా ఇక్కడ మళ్ళీ 2.5 అనేది మళ్ళీ ఎప్పుడైతే ఇది ఎఫ్ఎఫ్ అవుతుందో ఇది 2.5 పిన్ అనేది 0 అవుతుంది. ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తా ఉన్నాం అనమాట యూజింగ్ ఇంటరప్ట్ 1 ద్వారా. ఓకే. ఇదే ప్రోగ్రామ్‌ని మనం ఇక్కడ ఫ్లాష్ చేసుకొని కూడా మనం చెక్ చేయొచ్చు. మనం ఆల్వేస్ 12 ఉన్నా కానీ పర్లేదు మనకి టైమర్స్లో. ఓకే. ఆల్రెడీ నేను ఇదే ప్రోగ్రామ్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను. ఓకే. మనకి ఇక్కడ ఏమేం కావాలంటే 2.5కి మనం ఇది కనెక్ట్ చేద్దాము. 2.5కి ఒక ఏమైనా ఆసిలోస్కోప్ ఉంటే మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఆసిలోస్కోప్ ఉంది కాబట్టి నేను ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను 2.5 పిన్. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేసాము ఆల్వేస్ విత్ 100 మైక్రో సెకండ్స్తో. ఆన్ 100 మైక్రో సెకండ్స్, ఆఫ్ 100 మైక్రో సెకండ్స్. ఓకే. ఇప్పుడు మనం అవుట్పుట్ అనేది చూద్దాము. ఓకే. ఈ యొక్క స్క్వేర్ వేవ్ అనేది మనకి ఇక్కడ ఎవ్రీ 100 మైక్రో సెకండ్స్‌కి టాగుల్ అవుతుందో లేదో మనం చూద్దాము. ఛానల్ ఏకి ఇచ్చాననమాట. జస్ట్ ఇక్కడ రన్ అవుతుంది. చూద్దాం మనం స్టెప్ బై స్టెప్ చూద్దాము. ఓకే. మనది ఇక్కడ సింపుల్‌గా ఏంటంటే మనం యాజ్ ఇట్ ఈస్‌గా సేమ్ టైమర్ ప్రోగ్రామ్ రాసాము. బట్ ఇక్కడ నేను వెయిట్ చేయట్లేదనమాట. మన టైమర్ ప్రోగ్రామింగ్‌లో వైల్ టీఎఫ్0 1 అయ్యే వరకు నేను అది పోలింగ్ మెథడ్ అనమాట. ఇప్పుడు ఇంటరప్ట్‌గా మనం ఏం చేంజ్ అయిందంటే ఇంటరప్ట్‌ని ఎనేబుల్ చేశాను. ఎప్పుడైతే ఈ యొక్క ఓవర్‌ఫ్లో ఫ్లాగ్ అనేది 1 అయిందో అప్పుడు నేను ఇక్కడ ఇంటరప్ట్‌లోకెళ్ళి సర్వ్ చేస్తున్నాను అనమాట. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి మనకి ఛానల్ ఏలో ఒక వేవ్ ఫార్మ్ అనేది జనరేట్ అవుతుంది చూడండి. నేను ఇక్కడ జూమ్ చేస్తున్నాను. ఈ విధంగా ఎవ్రీ ఒక స్క్వేర్ వేవ్ అనేది ఎగ్జాక్ట్ స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేయగలిగాం అనమాట. ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి. ఇక్కడ 2.5 పిన్‌కి ఎగ్జాక్ట్‌గా మనం ఒక స్క్వేర్ వేవ్ అనేది జనరేట్ చేసాం అనమాట ఆల్వేస్. బట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్‌లో ఇది ఆల్వేస్ ఈ మెయిన్ టాస్క్ చేస్తా ఉన్నాను. ఎప్పుడైతే నాకు ఓవర్‌ఫ్లో అవుతుందో నేను ఇది చేస్తున్నాను. అంటే మైక్రో కంట్రోలర్ టైం అనేది వేస్ట్ అవ్వట్లేదు అనమాట. ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి. ఇది వచ్చేసి సొల్యూషన్ 1 అనమాట. ఓకే. ఈ యొక్క మన ఫస్ట్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మనం ఇక్కడ సాల్వ్ చేసాము. ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ ప్రోగ్రామింగ్ అనమాట. ఓకే. ఇది ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది చేసాము. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ మనం రాసుకున్నాము. ఈ ఇంటరప్ట్‌లో ఏంటంటే నేను ఇక్కడ 2.5ని టోగుల్ చేస్తాను. అంటే ఒక వేవ్ అనేది జనరేట్ చేస్తున్నాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్‌లో ఏంటంటే ఆల్వేస్ ఇక్కడ ఏం వాల్యూ ఉందో ఈ ఇన్ వాల్యూ అని అవుట్ వాల్యూ కాపీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఇన్ వాల్యూ ఏముందో అవుట్ వాల్యూ కాపీ చేస్తున్నాను. ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ వస్తుందో దీన్ని ఎగ్జిక్యూట్ టాగుల్ చేస్తాను. అంటే ఒక వేవ్ హై టూన్ నుంచి లోకి నేను చేంజ్ చేస్తాను అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క స్టేట్మెంట్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసాం అనమాట. ఓకే. ఇక్కడ నేను ఏం చేశానంటే డైరెక్ట్‌గా వచ్చేసి మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్‌ని ఫుల్‌ఫిల్ చేసాం అనమాట. ఓకే. ఇది మెయిన్ ప్రోగ్రామింగ్ ఇక్కడ రాసుకుందాము. మనం నీట్‌గా ఉంటుంది. ఓకే. అదేవిధంగా ఒక టెక్స్ట్ ఓకే. ఇది మెయిన్ ప్రోగ్రామ్, ఇది సబ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఈ విధంగా ఇది వచ్చేసి ఇంటరప్ట్ 1 ప్రోగ్రామింగ్. ఇది ఈ విధంగా ఏంటంటే మన యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఫుల్‌ఫిల్ చేశాం అనమాట. ఇది మెయిన్ ప్రోగ్రామ్‌లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. నాకు ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుందో ఎవ్రీ 100 మైక్రో సెకండ్ నాకు ఇంటరప్ట్ వస్తుంది. అప్పుడు నేనేంటంటే హై టు లో ట్రాన్సిషన్ అనేది చేస్తున్నాను అనమాట. టాగుల్ చేస్తున్నా. ఓకే. ఈ విధంగా మనం ఈ యొక్క స్టేట్మెంట్‌ని ఫుల్‌ఫిల్ చేసాం అనమాట. ఓకే. అదే విధంగా ఏంటంటే మనము ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ గురించి కూడా మనం నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక స్టేట్మెంట్ తీసుకొని ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ని ఎలా సర్వ్ చేయాలో మనం ఇక్కడ చూద్దాము. ఓకే. ఇక్కడ మనం ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ మనం సర్వ్ చేయాలంటే మనకి ఇక్కడ IT0 IE0 వచ్చేసి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 0కి మనం యూజ్ చేస్తాము. ఇదేంటంటే లెవెల్ ట్రిగ్గరింగ్, ఇది ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనమాట ఫ్లాగ్స్. ఓకే. అదేవిధంగా ఇది లెవెల్ ట్రిగ్గరింగ్, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇది డిసైడ్ చేస్తుంది. ఆ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది ఎనేబుల్ చేయాలా లేదా అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది IT0 అనేది 0 ఉంటే మన లెవెల్ ట్రిగ్గరింగ్, ఇది IT0 ఫ్లాగ్ అనేది 1 ఉంటే ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనమాట. ఈ రెండు వచ్చేసి టైమర్ 0కి ఇంటరప్ట్ 0కి సారీ. ఈ రెండు వచ్చేసి ఇంటరప్ట్ 0కి యూజ్ చేస్తాం. ఈ రెండు వచ్చేసి ఇంటరప్ట్ 1కి అనమాట. ఓకే. ఇది వచ్చేసి మనకి ఇంటరప్ట్ 0 వచ్చేసి మనకి ఏంటంటే లెవెల్ ట్రిగ్గరింగ్, ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఇది ఇంటరప్ట్ 1 వచ్చేసి లెవెల్ ట్రిగ్గరింగ్, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది చూస్ చేయడం. 1 ఉంటే ఎడ్జ్ ట్రిగ్గరింగ్, 0 ఉంటే లెవెల్ ట్రిగ్గరింగ్. ఓకే. ఇది 1 అనేది 1 చేస్తేనే మనకి ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఓకే. ఇక్కడ చూస్తే మనకి క్లారిటీగా వస్తుందన్నమాట. ఓకే. మెయిన్లీ ఈ 4 ఫ్లాగ్స్ అనేవి మన ఈ యొక్క టీకాన్ రిజిస్టర్లో ఏంటంటే
ఈ 4 ఫ్లాగ్స్ వచ్చేసి మనం ఇంటరప్ట్స్లో యూస్ చేస్తాం అనమాట. ఈ 4 ఫ్లాగ్స్ ఆల్రెడీ మనం టైమర్స్లో మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు ఈ 4 ఫ్లాగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమర్ 0 ఇంటరప్ట్ అనేది నాకు యాక్టివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ కావాలంటే ఈ ఐటీ 0 ఫ్లాగ్ని 0 చేయాలి, ఈ ఐఈ 0 ఫ్లాగ్ని 0 చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం డైరెక్ట్గా లెవెల్ ట్రిగ్గరింగ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అదేవిధంగా ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కావాలంటే మనకి ఒక ఐటీ 0 ఫ్లాగ్ అనేది 1 కావాలి, ఐఈ ఫ్లాగ్ కూడా 1 కావాలన్నమాట. అప్పుడే మనం ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మనం చేయొచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ ఇంటరప్ట్ 1కి, ఇది మనం ఇంటరప్ట్ 0కి డిస్కస్ చేస్తాం. ఇంటరప్ట్ 1కి ఐటీ 1 ఐఈ 1 అనమాట. ఈ ఇంటరప్ట్ 1కి యూస్ చేస్తాం, ఇది ఇంటరప్ట్ 0కి. ఓకే, ఇంటరప్ట్ 0 అంటే ఈ యొక్క ఐటీ ఫ్లాగ్ యూస్ చేసుకొని నేను లెవెల్ ట్రిగ్గరింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అని ఇక్కడ డిసైడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ఈ ఫ్లాగ్ 1 అయితేనే నేను ఈ ఇంటరప్ట్ అనేది సర్వ్ చేయగలుగుతాను అనమాట. ఓకే, నెక్స్ట్ సిమిలర్ వే ఏంటంటే ఇక్కడ ఇంటరప్ట్ 1కి ఐటీ 1 ఫ్లాగ్ అనేది యూస్ చేస్తున్నాము. ఇది 0 అయితే లెవెల్ ట్రిగ్గరింగ్, 1 అయితే ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఈ ఐఈ ఫ్లాగ్ అనేది కూడా 1 అయితేనే అప్పుడు మనం ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్ని ఏంటంటే లెవెల్ ట్రిగ్గరింగ్గా మనం ఎనేబుల్ చేయొచ్చు, అదేవిధంగా ఎడ్జ్ ట్రిగ్గరింగ్. మనం అదేవిధంగా లెవెల్ ట్రిగ్గరింగ్లో అయితే చూడండి, మనం అట్లీస్ట్ ఈ యొక్క 4 మెషిన్ సైకిల్ యాక్టివ్ లో సిగ్నల్ వస్తేనే ఈ యొక్క పర్టికులర్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది ట్రిగ్గర్ అయినట్టు అనమాట. ఈ యొక్క పోర్ట్ 3.2 పిన్కి కానీ పోర్ట్ 3.3 పిన్కి కానీ ఈ లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే ఆల్వేస్ మనకి ఇక్కడ యాక్టివ్ లో సిగ్నల్ వచ్చేసి అట్లీస్ట్ 4 మెషిన్ సైకిల్స్ ఉండాలన్నమాట. అట్లీస్ట్ 4 × 1.085 మైక్రో సెకండ్స్. ఇంత టైం అనేది ఉంటేనే మనం లెవెల్ ట్రిగ్గరింగ్గా కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 3 మైక్రో సెకండ్స్ వచ్చింది అనుకోండి, ఓన్లీ యాక్టివ్ లో సిగ్నల్ ఎక్కడి వరకే ఉంటే అప్పుడు మనం ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవ్వదన్నమాట. ఓకే, ఇంటరప్ట్ కండిషన్ మెట్ అవ్వాలంటే ఎప్పుడైతే మనకి ఇక్కడ 4 మెషిన్ సైకిల్స్ అంటే 1.085 మైక్రో సెకండ్స్ ఇంటూ ఇంత డిలే వరకు మనం యాక్టివ్ లో సిగ్నల్ వస్తే అప్పుడు మనకి ఈ యొక్క లెవెల్ ట్రిగ్గరింగ్ అనేది మనం ట్రిగ్గర్ అయినప్పుడు అప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది మెట్ అయినప్పుడు అనమాట. ఈ కండిషన్ మెట్ అయింది, అప్పుడు మనం సర్వ్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే ఈ యాక్టివ్ లో సిగ్నల్ వస్తుందో అప్పుడు మనం సర్వ్ చేస్తాం అనమాట. ఓకే, అదేవిధంగా ఏంటంటే మనం ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో కూడా ఏంటంటే ఒక మెషిన్ సైకిల్ వచ్చేసి హై రావాలి, ఒక మెషిన్ సైకిల్ లో ఉంటే మనం ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి, నాకు ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కావాలంటే 1 మెషిన్ సైకిల్ హై, 1 మెషిన్ సైకిల్ లో. అదేవిధంగా లెవెల్ ట్రిగ్గరింగ్ కావాలంటే 4 మెషిన్ సైకిల్ వచ్చేసి యాక్టివ్ లో సిగ్నల్ ఉంటే అప్పుడు నాకు ఇంటరప్ట్ అనేది యాక్టివేషన్ అయినట్టు అనమాట. అప్పుడు మనము ఈ యొక్క ఇంటరప్ట్ మనం సర్వ్ చేయడానికి రెడీ అనమాట. ఓకే, అప్పుడు మనం ఈ యొక్క పర్టికులర్ వెక్టర్ టేబుల్లో యొక్క లొకేషన్లోకి వెళ్తాము, అప్పుడు మనం ఈ సర్వీస్ అనేది చేయొచ్చు అనమాట. 003 కానీ 0013 కానీ వెళ్ళిపోయి మనం సర్వీస్ అనేది చేయొచ్చు. ఇదనమాట మెయిన్లీ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్స్లో ఏంటంటే ఈ 2 ఫ్లాగ్స్ని మనం యూస్ చేసుకుంటాము. ఇంటరప్ట్ 0కి, ఇంటరప్ట్ 1కి ఈ 2 ఫ్లాగ్స్. మెయిన్లీ ఇంటరప్ట్ 0 వచ్చేసి ఇక్కడ 3.2 పిన్, ఇంటరప్ట్ 1కి వచ్చేసి 3.3 పిన్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకి యాక్టివ్ లో సిగ్నల్ వస్తేనే మన ఈ యొక్క ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ చేస్తాము. ఓకే, అదేవిధంగా ఈ యొక్క ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో కూడా ఒక హై టు లో పల్స్ అనేది రావాలన్నమాట. అప్పుడే మనకి ఈ యొక్క ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది మనకి ట్రిగ్గర్ అయినట్టు అనమాట. ఇది ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ట్రిగ్గర్ అయినట్టు. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది తీసుకుందాం. విత్ ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ మనం ఎలా చేయాలో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. అజ్యూమ్ దట్ ఇంటరప్ట్ 1 పిన్ ఈస్ కనెక్టెడ్ టు ద స్విచ్. ఓకే, మనం ఈ స్విచ్ నుంచి ఏంటంటే యాక్టివ్ లో సిగ్నల్ అనేది ఇవ్వచ్చు అనమాట. దట్ ఈజ్ నార్మల్లీ హై. ఇనీషియల్గా ఈ యొక్క పోర్ట్ 3.3 పిన్ వచ్చేసి యాక్టివ్ హైలో ఉంటుంది. ఇంటరప్ట్ 1 పిన్ అంటే 3.3 పిన్ వచ్చేసి యాక్టివ్ హైలో ఉంటుంది. నార్మల్ వెన్ ఎవర్ ఇట్ గోస్ లో, ఓకే, ఈ పిన్ అనేది మనం ఎప్పుడైతే స్విచ్ ప్రెస్ చేస్తే నాకు ఇక్కడ ఈ యొక్క లాజిక్ అనేది లోకి వెళ్తుంది. మనం అప్పుడు ఏంటంటే ఇంటరప్ట్ని యాక్టివేట్ చేసినప్పుడు అనమాట. అప్పుడు మనం ఏంటంటే ఈ ఎల్ఈడిని మనం ఆన్ చేద్దాం అనమాట. ఇది మనం ప్రాక్టికల్గా విత్ ఇంటరప్ట్ 0ని అంటే ఇంటరప్ట్ 1 అంటే మనకి ఇక్కడ చూద్దాము. ఇంటరప్ట్ 1 అంటే మనం ఈ టేబుల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు అనమాట. ఈ ఇంటరప్ట్ 1 అంటే ఇది ఇంటరప్ట్ 0, 1, 2. ఓకే, ఇంటరప్ట్ 2 వచ్చేసి ఏంటంటే ఇంటరప్ట్ 1 అనమాట. ఓకే, నేను ఇక్కడ కంప్లీట్గా రీనేమ్ అనేది చేద్దాము, కంప్లీట్గా ఫ్రెష్గా చేద్దాం. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇంటరప్ట్ 1 అనేది చేస్తాను అనమాట. ఇక్కడ నేను ఏంటంటే సబ్ ప్రోగ్రామ్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 అనేసి నేను చేసుకుంటాను, ఎక్స్టర్నల్ INT 1. ఓకే, నా ఈ ప్రోగ్రామ్ అనేది ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 3 అనేది చేయాలన్నమాట కంపల్సరీ, ఎందుకంటే ఇక్కడ మనం టేబుల్లోకి వెళ్తే మన రీసెట్ అనేది కన్సిడర్ చేయమన్నమాట. ఇదేంటంటే మనం హార్డ్వేర్ ఇంటరప్ట్ కాబట్టి ఇది ప్రెస్ చేయగానే 00 లొకేషన్కి వెళ్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇంటరప్ట్ 1, ఇంటరప్ట్ 2, ఇంటరప్ట్ 3 అనమాట. ఓకే, ఇక్కడ నుంచి నేమింగ్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1, ఇంటరప్ట్ 2, ఇంటరప్ట్ 3, ఇంటరప్ట్ 4. ఓకే, నేను ఇక్కడ ఇంటరప్ట్ 0, 1, 2 అనేది ఇవ్వాలన్నమాట ఇక్కడ. ఓకే, ఇది ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1, ఇంటరప్ట్ 2. ఓకే, ఇంటరప్ట్ 2 అనేది ఇచ్చాను అంటే మనకి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1 వచ్చిందో నాకు ఈ సబ్ ప్రోగ్రామ్లోకి వస్తాను. నేను ఇక్కడ ఎల్ఈడి అనేది ఆన్ చేద్దాం అనమాట. నేను ఇక్కడ ఎస్బిట్
నేను ఎల్ఈడి అనేది ఒకటి తీసుకుంటున్నాను. పోర్ట్ 2 క్యాప్ ఆఫ్, ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్లోకి వెళ్దాము. సెకండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇది పోర్ట్ 1.3 కనెక్ట్ చేద్దాం అనమాట. 1.3కి ఎల్ఈడి కనెక్ట్ చేద్దాము. ఎప్పుడైతే నాకు ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ వస్తుందో అప్పుడు నేను ఈ యొక్క 1.3ని మనం ఆన్ చేద్దాం. 1 క్యాప్ ఆఫ్ 3 అని చేయాలి, ఇక్కడ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఏంటంటే ఆల్రెడీ పోర్ట్ 3.2 వచ్చేసి ఆటోమేటిక్గా ఇంటరప్ట్ 1గా యూస్ చేస్తాం కాబట్టి మనం ఏం డిఫైన్ చేసే పని లేదనమాట. ఓకే, ఇక్కడ ఆల్వేస్ మన మెయిన్ ప్రోగ్రామ్లో ఆల్వేస్ నేను వెయిట్ చేస్తాను. ఓకే, ఇక్కడ మనకి ఏమీ అవసరం లేదనమాట. ఓకే, మనకి టైమర్స్ ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి నేను ఇక్కడ ఎల్ఈడి వచ్చేసి ఇనిషియల్గా 0 చేద్దాము. ఎల్ఈడి 0 చేశాను. ఓకే, నేను ఇక్కడ ఐఈలో ఇప్పుడు ఏంటంటే మనము ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్లో ఏంటంటే మనం ఆల్వేస్ ఇప్పుడు ఇంటరప్ట్ 1ని ఎనేబుల్ చేయాలంటే ఈ యొక్క ఫ్లాగ్ని మనం ఇనిషియలైజ్ చేద్దాము. ఓకే, ఇక్కడ ఐఈ రిజిస్టర్లోకి వెళ్ళాను అనుకోండి నేను. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈఏ అనేది 1 ఉండాలి ఆల్వేస్. నేను ఇక్కడ ఇంటరప్ట్ 1 కాబట్టి ఇది 1 చేయాలి, అంటే 100 వచ్చేసి 4. ఓకే, నేను ఈ బిట్ని 1 చేయాలి, ఈ ఇంటరప్ట్ 0 టైమర్ 0ని నేను 0 చేయాలి కాబట్టి ఇక్కడ 84 ఇనిషియలైజ్ చేస్తే మన ఇంటరప్ట్ 1ని మనం ఎనేబుల్ చేసినట్టు అనమాట. 84 అంటే ఇంటరప్ట్ 1 అనేది నేను ఎనేబుల్ చేసినట్టు. ఓకే, ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే ఇంటరప్ట్ 1ని నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను అనమాట. ఎనేబుల్డ్. ఓకే, నేను ఇక్కడ ఇంటరప్ట్ 1ని ఎనేబుల్ చేశాను. ఎప్పుడైతే నాకు ఈ యొక్క హార్డ్వేర్లో మనం ఎప్పుడైతే యాక్టివ్ లో వస్తుందో విత్ 4 మెషిన్ సైకిల్స్, అప్పుడు నేనేంటంటే ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఎల్ఈడిని ఆన్ చేస్తాను అనమాట. ఓకే, ఎల్ఈడి ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం అనమాట, ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము పర్టికులర్గా మనం ఇక్కడ రీచ్ అవుతున్నాం లేదో. ఓకే, ఇక్కడ మనకి పోర్ట్ 3 మన ఐఈ రిజిస్టర్ కూడా తీసుకుందాము, ఎందుకంటే ఇంటరప్ట్ 0 అనేది ఎనేబుల్ అయిందో లేదో మనం ఇక్కడ చెక్ చేయాలి. ఓకే, ఈ విధంగా నేను ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మనం చూద్దాము. నాకు ఇక్కడ పోర్ట్ 1.3 కావాలి, అంటే పోర్ట్ 1 కావాలి, పోర్ట్ 3 కావాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పోర్ట్ 3 అనేది తీసుకుందాము. ఓకే, పోర్ట్ 1, 3 కావాలన్నమాట, ఎందుకంటే పోర్ట్ 3 వచ్చేసి మన ఇంటరప్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వాలన్నమాట. యాక్టివ్లో ఇనిషియల్గా యాక్టివ్ హై ఉంటుంది, మనం ఇక్కడ పోర్ట్ 3.3 పిన్కి మనం యాక్టివ్ లో అనేది ఇవ్వాలి. అది చూద్దాం మనం ఎలా ఇవ్వాలో. ఫస్ట్ నేను ఇక్కడ ఏంటంటే ఎల్ఈడి 0 చేశాను, అంటే 1.3 పిన్ వచ్చేసి ఇక్కడ 0 చేశాను ఇనిషియల్గా. ఎప్పుడైతే నాకు ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ వస్తుందో అప్పుడే నేను ఇక్కడ ఎల్ఈడిని 1 చేయాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఇంటరప్ట్ నెక్స్ట్ ఐఈ రిజిస్టర్లో నేను ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 1ని నేను ఇక్కడ ఎనేబుల్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంటరప్ట్ 1 ఎనేబుల్ అయింది చూడండి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే ఈ కండిషన్ మెట్ అవుతుందో, ఎప్పుడు మెట్ అవుతుందో నేను అప్పుడు ఈ యొక్క ఇంటరప్ట్లోకి వెళ్ళాలన్నమాట. లేకుంటే ఆల్వేస్ నేను వైల్ ఆఫ్ 1లో నేను ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఆల్వేస్ నేను వైల్ ఆఫ్ 1లో నేను వెయిట్ చేస్తాను, అంటే ఇక్కడ నేను వేరే సబ్ ప్రోగ్రామ్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, వేరే ప్రోగ్రామ్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తూ ఉండొచ్చు ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్లో. ఆల్వేస్ నేను స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ వస్తుందో, ఇంటరప్ట్ ఎప్పుడు వస్తుందో అంటే ఇక్కడ యాక్టివ్ లో సిగ్నల్ పోర్ట్ 3.3 కదా. ఇక్కడ మనం చూస్తే అర్థమవుతుంది అనమాట. పోర్ట్ 3.3 వచ్చేసి ఇంటరప్ట్ 1 కాబట్టి నేను 3.3 దగ్గర యాక్టివ్ లో సిగ్నల్ అనేది ఇవ్వాలి. 3.0, 3.1, 3.2, 3.3 దగ్గర యాక్టివ్ లో సిగ్నల్ ఇచ్చాను. ఎప్పుడైతే 4 మెషిన్ సైకిల్స్ కంప్లీట్ అవుతుందో అప్పుడు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి ఎల్ఈడి అనేది ఇక్కడ ఈ ఎల్ఈడి అనేది ఆన్ చేస్తుంది అనమాట. టిక్ పడితే ఆన్ అయినట్టు. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు చూద్దాం, ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎల్ఈడి అనేది 1 అయింది. ఈ యొక్క యాక్టివ్ లో ఉంటే ఏంటంటే మళ్ళీ ఇంటరప్ట్లోకి వస్తుంది కాబట్టి ఆల్వేస్ కండిషన్ అనేది మళ్ళీ డిజేబుల్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇంటరప్ట్స్లో అయితే మనకి ఎనేబుల్ ఆర్ డిజేబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే మళ్ళీ ఇది డియాక్టివేట్ చేస్తేనే మనకి. ఓకే, ఇది వచ్చేసి మనకి పోర్ట్ పిన్ ఇది అనమాట, మనకి యాక్టివ్ లో ఆర్ యాక్టివ్ హై. ఓకే, ఈ కండిషన్ ఆల్రెడీ మెట్ అయింది కాబట్టి మనం ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసాము, మళ్ళీ ఇది రిమూవ్ చేయాలి, లేకపోతే ఏంటంటే మళ్ళీ ఇంటరప్ట్లోకి వెళ్తుంది. చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్వేస్ యాక్టివ్లో ఉంటే మళ్ళీ ఈ యొక్క సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్తూ ఉంటుంది, ఇంటరప్ట్లోకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ 4 మెషిన్ సైకిల్స్ చెక్ చేస్తుంది, మళ్ళీ యాక్టివ్లో ఉంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి, మళ్ళీ మెయిన్లో ఉన్నాను, మళ్ళీ ఇక్కడ కండిషన్ పెట్టింది కాబట్టి మళ్ళీ ఇంటరప్ట్లోకి వెళ్ళింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటరప్ట్లోకి వెళ్ళకుండా ఉండాలంటే ఈ యొక్క పల్స్ అనేది యాక్టివ్ లో పల్స్ అనేది తీసేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు యాక్టివ్ లో పల్స్ తీసాను కాబట్టి ఆల్వేస్ నా మెయిన్ ప్రోగ్రామ్లో ఉంటుంది. ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ అనేది ఎనేబుల్ అవుతుందో, ఇది 3.3 పిన్, 3.1, 3.2, 3.3 మీద ఎప్పుడైతే లో అవుతుందో అప్పుడు మనకి మళ్ళీ ఇంటరప్ట్లోకి వస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ అనేది అచీవ్ చేసాం అనమాట. మనం ఫ్లాష్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే యాక్టివ్లో అవుతుందో ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఓకే, ఇది కూడా మనం ప్రాక్టికల్గా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు మన హార్డ్వేర్ వచ్చేసి ఏంటంటే మనం ఒక ఎల్ఈడి అనేది కనెక్ట్ చేసుకున్నాం 1.3 దగ్గర. ఓకే, ఇక్కడ మనం జస్ట్ ఎల్ఈడి టైప్ చేస్తే మనకి ఎల్ఈడి అనేది వస్తుంది. ఇక్కడ యానిమేటెడ్ ఎల్ఈడిస్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఏదో ఒక ఎల్ఈడి తీసుకొని ఇక్కడ జస్ట్ 1.3కి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే, ఇది ఇనిషియల్గా ఆఫ్ చేస్తాము. ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఇంటరప్ట్ అనేది వస్తుందో అప్పుడు మనం ఆన్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 3 పాయింట్ మనకి ఇంటరప్ట్ 1 వచ్చేసి ఇక్కడ అనమాట. ఇక్కడ నేను ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, అప్పుడే మనం హార్డ్వేర్ లేకుంటే ఒక పల్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. మనం యాక్టివ్ లో పల్స్ ఇక్కడ స్విచ్ అనేది ఇస్తాను అనమాట యాజ్ పర్ మన ప్రోగ్రామింగ్ స్టేట్మెంట్ ప్రకారం. ఓకే, నేను ఇక్కడ ఒక స్విచ్ అనేది ఇచ్చాను. ఎప్పుడైతే యాక్టివ్ లో సిగ్నల్ అనేది ఆల్వేస్ వస్తుంది కదా, ఇక్కడ మోర్ దాన్ 4 మెషిన్ సైకిల్సే ఉంటాం కాబట్టి ఆల్వేస్ సబ్ ప్రోగ్రామ్లోకి వెళ్తాను కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, నేను ఇనీషియల్గా ఏంటంటే ఈ ఎల్ఈడి అనేది ఆఫ్ అవుతుంది. మనం ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫ్లాష్ చేశాను కాబట్టి సేమ్ ప్రోగ్రామ్. ఎప్పుడైతే నేను ఇది ప్రెస్ చేస్తానో మనం ఇంటరప్ట్ 1కి నేను యాక్టివ్ లో సిగ్నల్ పంపిస్తాను అనమాట. గ్రౌండింగ్ అవుతుంది కాబట్టి యాక్టివ్ లో సిగ్నల్ రావడం వల్ల నాకు ఇంటరప్ట్ అనేది జనరేట్ అవుతుంది. అప్పుడు నాకు ఎల్ఈడి అనేది ఆన్ అవుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ఎల్ఈడి ఆన్ అవుతుందో లేదో. స్విచ్ అనేది ప్రెస్ చేశాను, ఎల్ఈడి ఆన్ అవుతుంది. అంటే ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ ద్వారా నేను ఈ యొక్క ఎల్ఈడి అనేది ఆన్ చేశాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క ఎల్ఈడి ఆన్ ఆఫ్ చేసుకొని మనం ఇక్కడ ఈ యొక్క సబ్ ప్రోగ్రామ్ని చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎప్పుడైతే మనకి ఇక్కడ యాక్టివ్ లో సిగ్నల్ అనేది ఈ యొక్క పోర్ట్ 3.3 పిన్కి వస్తుందో అప్పుడు మనకి ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ 2 అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే పర్టికులర్ ప్రోగ్రామింగ్ అనేది ఫుల్ఫిల్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి మనకు సొల్యూషన్ వచ్చేసి సెకండ్ ప్రాబ్లం యొక్క స్టేట్మెంట్కి మనకి ఏంటంటే సొల్యూషన్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్లో ఈ యొక్క సొల్యూషన్ కూడా చేసాం అనమాట. ఇక్కడ ఈజీ అనమాట. ఆల్వేస్ మనం ఎగ్జిక్యూషన్ వచ్చేసి నేను ఎక్స్టర్నల్ ఇంటరప్ట్ నేను ఎనేబుల్ చేశాను. ఎప్పుడైతే నాకు కండిషన్ మెట్ అవుతుంది, ఎప్పుడు మెట్ అవుతుంది మనం ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ యొక్క పోర్ట్ 3.3 పిన్కి ఎప్పుడైతే ఇంటరప్ట్ 1కి అయితే పోర్ట్ 3.3 పిన్కి యాక్టివ్ లో సిగ్నల్ 4 మెషిన్ సైకిల్స్ వస్తుందో అప్పుడు నాకు ఈ ఇంటరప్ట్ అనేది మెట్ అవుతుంది. ఇంటరప్ట్ మెట్ అవగానే అప్పుడు నేను ఇక్కడ కండిషన్ మెట్ అవగానే ఇక్కడ ఇంటరప్ట్లోకి వెళ్ళి ఇది ఎగ్జిక్యూట్ చేస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మన సెకండ్ ప్రాబ్లం స్టేట్మెంట్ కూడా చూసాం. అదేవిధంగా ఎడ్జ్లో చేయాలన్నా కానీ ఈ యొక్క ఎడ్జ్ ఫ్లాగ్ టీకాన్లో ఈ యొక్క బిట్ని మనం సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఐఈ ఫ్లాగ్ని ఐటీ ఫ్లాగ్ని కూడా 1 చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనేంటంటే 0 కాబట్టి నేను ఇక్కడ టీకాన్లో నేను ఏ ఫ్లాగ్ని యూజ్ చేయకపోతే ఆల్వేస్ నా లెవెల్ ట్రిగ్గరింగ్ అనమాట. అంటే ఐటీ 1 అనేది 0 ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఇంటరప్ట్ 1 యూజ్ చేశాను కదా, ఐటీ 1 ఫ్లాగ్ అనేది 0 ఉంది కాబట్టి ఇనీషియల్గానే నేను ఆల్వేస్ లెవెల్ ట్రిగ్గరింగ్ మనం ఇప్పుడు యూజ్ చేసాం అనమాట. అదేవిధంగా నాకు ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కావాలంటే ఇక్కడ ఐటీ ఫ్లాగ్ని 1 చేయాలి, ఐఈ ఫ్లాగ్ని కూడా 1 చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంటరప్ట్ 1ని నాకు ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో ఆపరేట్ చేయాలంటే ఈ 2 ఫ్లాగ్స్ని 1 చేయాలి. అదేవిధంగా ఇంటరప్ట్ 0ని నాకు ఎడ్జ్ ట్రిగ్గరింగ్లో చేయాలంటే ఇది 1 చేయాలన్నమాట. ఓకే, సిమిలర్ వే నేను ఇంటరప్ట్ 0కి ప్రోగ్రామ్ రాయాలి అంటే సిమిలర్ వే నేను ఇక్కడ ఐఈ రిజిస్టర్లో ఏంటంటే ఇంటరప్ట్ 0కి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను సేమ్ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ 0కి చేంజ్ చేయాలంటే మనం ఇక్కడ చూద్దాం అనమాట. ఇది సింపుల్ అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇది సెకండ్ స్టేట్మెంట్ కదా, నాకు ఇంటరప్ట్ 0 అంటే మనకి ఇక్కడికి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ టేబుల్లోకి వెళ్ళిపోయి ఇది ఆల్వేస్ ఇంటరప్ట్ 0 కాబట్టి ఇక్కడ ఇంటరప్ట్ 0 అని రాయొచ్చు. అప్పుడు నాకు ఇంటరప్ట్ 0కి వస్తుంది. నేను ఐఈలో ఏంటంటే నేను 84 అంటే ఇంతకుముందు ఇంటరప్ట్ 1ని ఎనేబుల్ చేశాను. ఇప్పుడు నేను ఇంటరప్ట్ 0ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఓకే, నేమింగ్ అనేది ఇక్కడ చేంజ్ చేయాలి. ఓన్లీ ఇంటరప్ట్ నేమింగ్ చేంజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇంటరప్ట్ 0కి వస్తున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు అదేవిధంగా ఐఈ రిజిస్టర్లోకి వెళ్ళి ఇక్కడ 81 అనమాట. ఇప్పుడు లాస్ట్ ఎల్ఎస్బిని నేను 1 చేయాలి కాబట్టి అంటే ఇంటరప్ట్ 0 నేను ఆన్ చేయాలంటే ఇది 1 చేయాలన్నమాట ఎల్ఎస్బిని. అప్పుడు నాకు 81 వస్తే ఏంటంటే నాకు ఇంటరప్ట్ 0 నేను ఎనేబుల్ చేసినట్టు అనమాట. ఇక్కడ 81 చేస్తే సిమిలర్ వే నేను ఇక్కడ ఏంటంటే ఇంటరప్ట్ 0 యూస్ చేసుకున్నా అంటే ఇప్పుడు 3.2 దగ్గర మనం పల్స్ ఇస్తే అప్పుడు జనరేట్ అవుతుంది. ఇంతకుముందు 3.3 దగ్గర ఇచ్చాము పల్స్ అనేది, ఇప్పుడు మనం 3.2 దగ్గర ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అప్పుడే నాకు ఇంటరప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్వేస్ ఏంటంటే ఓకే 1 మోర్ టైం ఎగ్జిక్యూట్ చేద్దాం. సెకండ్ ఎగ్జిక్యూట్ చేసాము. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, ఇక్కడ ఆల్వేస్ నేను మెయిన్ ప్రోగ్రామ్లో ఉంటాను. ఎప్పుడైతే 3.2 పిన్ అని వచ్చి ఇక్కడ 1.3 పిన్ వచ్చి ఇనీషియల్గా ఎల్ఈడి 0 చేశాను. ఎప్పుడైతే ఈ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది అంటే 3.2 దగ్గర యాక్టివ్లో వస్తుంది. 3.0 3.1 3.2 3.2 వచ్చేసింది కదా, 3.0 3.1 3.2. ఓకే, ఎప్పుడైతే నాకు యాక్టివ్ లో వస్తుందో మనకేంటంటే ఈ యొక్క ఎక్స్టర్నల్ ఫ్లాగ్ అనేది ఎనేబుల్ అవుతుంది కాబట్టి అప్పుడు మనకి ఇంటరప్ట్లోకి వెళ్తుంది. చూడండి, నాకు ఇప్పుడు ఇంటరప్ట్లోకి వెళ్ళింది కాబట్టి ఆటోమేటిక్గా నాకు ఇంటరప్ట్లోకి వెళ్ళింది. ఇప్పుడు నేను ఎల్ఈడి అనేది 1 చేస్తాను అనమాట. ఓకే, చూడండి ఇక్కడ 1 అయిపోయింది. ఓకే, ఎప్పుడైతే మనము ఈ మళ్ళీ యాక్టివ్లో ఉంటే మళ్ళీ ఇంటరప్ట్లోకి వెళ్తుంది కాబట్టి ఇది మనం ఈ కండిషన్ డిజేబుల్ చేయాలన్నమాట. అప్పుడు మనకు ఆల్వేస్ మెయిన్లో ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా కండిషన్ మెట్ అవుతుంది అనుకోండి ఆల్వేస్ మనకి ఇంటరప్ట్లోకి వెళ్తుంది అనమాట. లేకపోతే నెక్స్ట్ ఆల్వేస్ మెయిన్ ప్రోగ్రామ్లో ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం స్టేట్మెంట్ 2 కూడా ఫుల్ఫిల్ చేసాము. లాస్ట్ స్టేట్మెంట్ గురించి మనం సీరియల్ కమ్యూనికేషన్ గురించి మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, మనకి ఈ సీరియల్ కమ్యూనికేషన్ గురించి మనం ఆల్రెడీ ఇక్కడ చూసాము, ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. బట్ ఇక్కడ బ్రీఫ్గా చూద్దాం. ఇక్కడైతే మనకి ఎప్పుడైతే ఆర్ఐ ఫ్లాగ్ అనేది
1 అవుతుందో అప్పుడు మనకి ఈ యొక్క ఆర్ఎక్స్ ఇంటరప్ట్ అనేది వచ్చినట్టు. అదేవిధంగా టీఐ ఫ్లాగ్ అనేది 1 అవుతుందో ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్ వచ్చినట్టు అనమాట. ఓకే. ఈ విధంగా ఈ యొక్క ఇంటరప్ట్ వచ్చేసి మనం ఆర్ కండిషన్‌గా మనం ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఏ ఇంటరప్ట్ వచ్చినా గానీ మనకి ఓన్లీ ఒక ఇంటరప్టే ఉంది కాబట్టి ఈ లొకేషన్‌లోకెళ్ళి మనం ఎగ్జిక్యూషన్ అనేది చేస్తాం. 0023 లొకేషన్‌లోకి. ఓకే. ఈ విధంగా మనకేంటంటే మన ఈ యొక్క సీరియల్ ఇంటరప్ట్‌ని ఎలా ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మళ్ళీ ఇక్కడ చదువుదాము. దీని ప్రకారం మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ రాద్దాం. ఓకే. రైట్ ఏ సి ప్రోగ్రామ్ యూజింగ్ ఇంటరప్ట్స్ టు డూ ద ఫాలోయింగ్. ఓకే. రిసీవ్ డేటా సీరియల్లీ అండ్ సెండ్ ఇట్ టు పోర్ట్ 1. ఓకే. నేను ఇక్కడ రిసీవ్ చేసుకున్న డేటాని మనం ఏంటంటే పోర్ట్ 1కి మనం సెండ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇన్ సీరియల్ ఇంటరప్ట్ కాంటెక్స్ట్, ఇది సీరియల్ ఇంటరప్ట్ కాంటెక్స్ట్లో చేయాలి. ఇంటరప్ట్ కాంటెక్స్ట్లో నెక్స్ట్ గెట్ ద సింగిల్ బిట్ ఆఫ్ డేటా ఫ్రమ్ 2.7 టు 2.0 అండ్ సెండ్ ఇట్ టు 2.0 ఇన్ ద మెయిన్ కాంటెక్స్ట్. ఓకే. మెయిన్ ప్రోగ్రామ్లో నేను ఇది చేస్తాను అండ్ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్లో మనం ఇది చేద్దాం. సీరియల్ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్లో ఏంటంటే మనం రిసీవ్ చేసుకున్న డేటాని పోర్ట్ 1లో కాపీ చేద్దాం అనమాట. ఓకే. అస్యూమ్ ద క్రిస్టల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ 11.059 మెగాహెర్ట్జ్, సెట్ ద బాడ్ రేట్ 9600 బాడ్ రేట్. ఓకే. నేను ఇక్కడ ఇది రాయాలంటే కంప్లీట్గా మనకేంటంటే టైమర్ ప్రోగ్రామింగ్ కావాలి, సీరియల్ ప్రోగ్రామింగ్ కావాలి, ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ కావాలి. ఓకే. ఇవన్నీ వస్తేనే మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే. అందుకోసం నేను ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నాను. ఓకే. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనకేంటంటే మన టీ మోడ్ వచ్చేసి మనం ఆటో రీలోడ్ మోడ్లో మనం సెట్ చేయాలి. ఓకే. మన స్టెప్ బై స్టెప్ రాద్దాం. కంప్లీట్గా నేను అరేంజ్ చేస్తున్నాను. ఈ యొక్క కంప్లీట్ ప్రోగ్రామ్ అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది చేద్దాము. ఓకే. ఇక్కడ మన సీరియల్ ఇంటరప్ట్ అనేది నేను రాసుకుంటాను అనమాట. సీరియల్ ఇంటరప్ట్ నేను రాసుకున్నాను. ఈ యొక్క నేమింగ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. మనం ఇక్కడ టేబుల్లోకి వెళ్తే మనకు ఇక్కడ నేమింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంటరప్ట్ 0, ఇంటరప్ట్ 1, ఇంటరప్ట్ 2, ఇంటరప్ట్ 3, ఇంటరప్ట్ 4గా మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంటరప్ట్ 4 అనేది అవుతుంది కాబట్టి ఇక్కడ ఇంటరప్ట్ 4 అయితే నథింగ్ బట్ సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్ వచ్చినప్పుడు నేను ఈ యొక్క పర్టికులర్ దానికి వస్తాను అనమాట. ఇది నాకు ఇంటరప్ట్ ప్రోగ్రామ్, ఇది నా మెయిన్ ప్రోగ్రామ్. ఓకే. నేను ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ రాద్దాము. తర్వాత ఏంటంటే ఆ పర్టికులర్ సీరియల్ ఇంటరప్ట్ని మనం ఎనేబుల్ చేద్దాం. ఓకే. ఫస్ట్ ఏంటంటే మన టీ మోడ్ వచ్చేసి ఆటో రీలోడ్ మోడ్లో మనం సెట్ చేసుకోవాలి. ఈక్వల్ టు 0x20. ఓకే. 20 అంటే టైమర్ 1 మోడ్ 2. టైమర్ 1 మోడ్ 2 ఆటో రీలోడ్ మోడ్ అనేది మనం ఆల్వేస్ యూస్ చేస్తాము. ఆటో రీలోడ్ మోడ్. ఓకే. ఈ యొక్క ఆటో రీలోడ్ మోడ్ అనేది ఆల్వేస్ మనం యూస్ చేయాలి టీ మోడ్. నెక్స్ట్ TH1 వచ్చేసి ఆల్వేస్ FD మనం లోడ్ చేయాలి. TH1 ఈక్వల్ టు 0xFDగా మనం స్టోర్ చేయాలి. ఎందుకంటే 9600 బాడ్ రేట్. 9600 బాడ్ రేట్. ఓకే. ఈ విధంగా మనం బాడ్ రేట్ అనేది సెట్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే టైమర్ని స్టార్ట్ చేసే ముందు ఎస్కాన్ కూడా మనం సెట్ చేయాలన్నమాట. సీరియల్ కంట్రోల్ వచ్చేసి నేను 8 బిట్ డేటా మోడ్ 0x50 చేస్తే 8 బిట్ డేటా మోడ్ మీరు ఆల్రెడీ సీరియల్ కమ్యూనికేషన్లో మరి చూసుకోవచ్చు కావాలంటే. నేను జస్ట్ డైరెక్ట్ రాస్తున్నాను. 8 బిట్ డేటా 1 స్టార్ట్ బిట్ 1 స్టాప్ బిట్ అనేది తీసుకుంటున్నాను. 1 స్టాప్ బిట్. ఓకే. ఈ విధంగా ఏంటంటే నేను ఇక్కడ ఎస్కాన్ని కూడా నేను ఇనిషియలైజ్ చేశాను. ఇక్కడ ఏంటంటే బిఫోర్ టైమర్ స్టార్ట్ అయ్యే బదులు మనం ఇంటరప్ట్ ఐఈ కూడా మనం ఇనిషియలైజ్ చేద్దాం. ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్ కూడా మనం ఇక్కడ ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. ఈక్వల్ టు 0x. మనం ఇక్కడ పర్టికులర్ సీరియల్ ఇంటరప్ట్ మనం చేయాలి అంటే ఇక్కడ చూడండి. మన ఇక్కడ సీరియల్ ఇంటరప్ట్ మనం ఎనేబుల్ చేసుకుందాము. ఓకే. నాకు ఇక్కడ సీరియల్ ఇంటరప్ట్ ఎనేబుల్ చేయాలి అంటే ఇక్కడ చూద్దాము. మనం ఐఈ రిజిస్టర్లోకి వెళ్ళాలి. ఐఈ రిజిస్టర్లోకి వెళ్ళి మనం ఇక్కడ సీరియల్ ఇంటరప్ట్ వచ్చేసి ఇక్కడ 1 చేయాలి. 1001 అంటే 90 చేసుకోవచ్చు. అంటే 90. ఇక్కడ 1001 వచ్చేసి 9. నాకు అన్ని జీరోస్. ఓన్లీ సీరియల్ ఇంటరప్ట్ని నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. నథింగ్ బట్ 90. ఓకే. ఇక్కడ సీరియల్ ఇంటరప్ట్ నేను ఎనేబుల్ చేశాను అనమాట. ఈక్వల్ టు 0x90. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఎట్ ద ఎండ్లో ఏంటంటే నేను టైమర్ 1 నేను స్టార్ట్ చేశాను అనమాట. TR1 ఈక్వల్ టు 1. ఓకే. ఇక్కడ ఈ విధంగా నేను ఎస్కాన్ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. 8 బిట్ డేటా అండ్ 1 స్టార్ట్ బిట్ అండ్ స్టాప్ బిట్. నేను టీ మోడ్ ఆటో రీలోడ్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ బాడ్ రేట్ అనేది సెట్ చేశాను. నెక్స్ట్ టైమర్ని స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. ఇక్కడ వైల్ ఆఫ్ 1లో ఏంటంటే మెయిన్ ప్రోగ్రాంలో మనం ఒక టాస్క్ చేస్తున్నాము. సబ్ ప్రోగ్రాంలో కూడా వేరే టాస్క్ చేస్తున్నాం అనమాట. అంటే ఇంటరప్ట్లో ఒక వేరే ప్రోగ్రామ్ అనేది చేద్దాము. ఓకే. ఇక్కడ వైల్ ఆఫ్ 1లో ఏంటంటే నేను ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం అనమాట. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి వెళ్దాము. ఓకే. ఇక్కడికి వెళ్తే చూడండి మన
ఈ యొక్క ప్రాబ్లం స్టేట్మెంట్లు ఏంటంటే రిసీవ్ చేసుకున్న డేటాని పోర్ట్ 1కి కాపీ చేయాలి. ఓకే, ఇక్కడ నేను ఆర్ఐ ఇంటరప్ట్ రాగానే ఇక్కడికి వెళ్తాను. ఓకే, నేను రిసీవ్ చేసుకున్న డేటా అనేది వచ్చేసి ఆల్వేస్ ఎస్బఫ్లో ఉంటుంది. ఎస్బఫ్ నుంచి నేను పోర్ట్ 1కి కాపీ చేస్తాను. ఇక్కడ ఆర్ఐ ఫ్లాగ్ని జీరో చేయాలన్నమాట. అంటే నెక్స్ట్ ఇంటరప్ట్ రావాలంటే నేను ఇంటరప్ట్ని క్లియర్ చేయాలి కదా, ఆర్ఐ ఫ్లాగ్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్లో ఏంటంటే ఇక్కడ నాకు పోర్ట్ 1 అనేది డిఫైన్ చేయాలి. ఆల్రెడీ రిజిస్టర్ 51.hలో ఉంది కాబట్టి ఇక్కడ 2.7 2.0 పిన్ని మనం ఇక్కడ డిఫైన్ చేద్దాం. ఓకే, ఒకటి వచ్చేసి ఇన్, ఒకటి వచ్చి అవుట్పుట్. గెట్స్ ఏ సింగిల్ బిట్ ఆఫ్ డేటా ఫ్రమ్ 2.7 అండ్ సెండ్ ఇట్ టు 2.0. ఓకే, ఇది మెయిన్ టాస్క్ అనమాట. పోర్ట్ 2.0 వచ్చేసి ఇన్, ఎస్ బిట్ ఇన్ ఈక్వల్ టు పోర్ట్, ఓకే, ఈక్వల్ టు పోర్ట్ 2 క్యాప్ ఆఫ్. ఓకే, ఇన్ వచ్చేసి ఏంటంటే 2.7 అండ్ సెండ్ ఇట్ టు 2.0. ఓకే, 2.7 అండ్ సెండ్ ఇట్ టు 2.0. ఓకే, ఇది అవుట్ వచ్చేసి 2.0. ఓకే, ఈ విధంగా ఇది మెయిన్ ప్రోగ్రామ్ మనం చేసుకోవచ్చు అనమాట. అవుట్ ఈక్వల్ టు ఇన్. ఓకే, ఆల్వేస్ ఏంటంటే ఈ యొక్క ఇన్ అనేది అవుట్కి నేను జస్ట్ కాపీ చేస్తా ఉన్నాను. ఆల్వేస్ మెయిన్ ప్రోగ్రామ్లో ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ వస్తుందో ఇక్కడికి వెళ్ళిపోయి నేను డేటా అనేది పోర్ట్ 1కి కాపీ చేస్తాను అనమాట. ఓకే, ఇది మనం జస్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుందాము. ఓకే, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. మనం ఇక్కడ టైమర్ 1 యూస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ టైమర్ 1ని తీసుకుంటాను. టైమర్ 0 మనకు అవసరం లేదు. ఓకే, ఇక్కడ మన స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేస్తే టీ మోడ్ వచ్చేసి చూడండి, టైమర్ 1 మోడ్ టు ఆటో రీలోడ్ మోడ్లోకి స్విచ్ చేసాము. తర్వాత ఎఫ్డి ఇనిషియలైజ్ చేసామంటే నథింగ్ బట్ ఆటో రీలోడ్ మోడ్ విత్ 9600 బాడ్ రేట్. నెక్స్ట్ ఎస్కాన్ వచ్చేసి 50 మనం చేసాము. ఇక్కడ సీరియల్ మనం తీసుకుంటే ఎస్కాన్ వచ్చేసి 50 చేసాము. ఇక్కడ చూడండి ఎస్కాన్ 50. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనము ఐఈ ఇంటరప్ట్ని ఎనేబుల్ చేసాం. ఇక్కడ చూడండి సీరియల్ ఇంటరప్ట్, రిసీవ్ ఇంటరప్ట్ అండ్ ట్రాన్స్మిషన్ ఇంటరప్ట్ రెండింటి ఉన్నాయి. ఏది ఎనేబుల్ అయితే అదనమాట. ఓకే, ఇక్కడ ఆర్ఐ ఫ్లాగ్ అనేది 1 అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకే, ఆల్వేస్ మన మెయిన్ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఎప్పుడైతే నేను రిసీవ్ చేసుకుంటానో అది మనం డైరెక్ట్గా మనం ప్రోటియస్లో చూద్దాం. ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్న పోర్ట్ 1 కాపీ చేస్తే నథింగ్ బట్ మనం ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేసినట్టే అనమాట. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మనం ప్రోటియస్లో ఈ అవుట్పుట్ చూద్దాం, మనకి ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఇంటరప్ట్ ప్రోగ్రామ్ని మనం ఎగ్జిక్యూట్ చేసామో అప్పుడు మనం ఆటోమేటిక్ ఇక్కడికి వచ్చినట్టు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఏమేమి కావాలో మనం తీసుకుందాము. మన సీరియల్ కమ్యూనికేషన్ అంటే కంప్లీట్గా ఈ వర్చువల్ టెర్మినల్ అనేది ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నాకు ఈ హార్డ్వేర్లో వచ్చేసి వర్చువల్ టెర్మినల్ ఒకటి కావాల్సి ఉంటుంది. వర్చువల్ టెర్మినల్ ఇక్కడ ఏంటంటే క్రాస్ కనెక్షన్. ఇక్కడ ఆర్ఎక్స్ ఉంటే ఇక్కడ టీఎక్స్, ఇక్కడ ఆర్ఎక్స్ ఉంటే ఇది టీఎక్స్ అనమాట. ఓకే, ఇది క్రాస్ కనెక్షన్ చేశాను. ఇక్కడ 11.0592 ఉండాలన్నమాట. ఆల్వేస్ ఫ్రీక్వెన్సీ 11.0592 ఫ్రీక్వెన్సీ అనేది ఎగ్జాక్ట్గా ఉండాలి. ఎందుకంటే మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో కూడా చూసాం అనమాట. ఈ బాడీ అనేది సెట్ చేయాలంటే ఆల్వేస్ ఇదే ఫ్రీక్వెన్సీ ఉండాలి. నాకు ఇన్బిట్ అండ్ అవుట్బిట్ అనేది తీసుకోవట్లేదు. ఇక్కడ చూద్దాం పోర్ట్ 1కి కాపీ అవుతుందో లేదో. ఓకే, మనం ఇక్కడ ఎల్ఈడీస్ అనేది కనెక్ట్ చేసుకుంటే బెటర్. పోర్ట్ 1లోకి ఆ పర్టికులర్ వాల్యూ అనేది వస్తుందో లేదో. అంటే ఏ అంటే 41 అనే వాల్యూ అనేది హెక్స్ వాల్యూ అనేది రావాలి పోర్ట్ 1కి. అప్పుడు మన ఎస్బఫ్లో డేటా అనేది అవైలబుల్ ఉన్నట్టు అనమాట. ఓకే, మనకి గ్రూప్ ఆఫ్ ఎల్ఈడీస్ అనేది తీసుకుందాము. ఓకే, ఫ్రమ్ లైబ్రరీస్ నుంచి మనం ఎల్ఈడి అని టైప్ చేస్తే మనకి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఎల్ఈడీస్ అనేవి వస్తాయి. ఓకే, ఇక్కడ గ్రీన్ కానీ రెడ్ కానీ మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడ జస్ట్ ఇంటర్ఫేస్ చేద్దాం అనమాట. ఓకే, ఇది 1.0 నుంచి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. 1.2 1.1 1.2 వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. ఓకే, అన్ని ఎల్ఈడీస్ కనెక్ట్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం గ్రౌండ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇదే విధంగా 1.4 1.5 1.6 1.7. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క 8 ఎల్ఈడీస్ అనేవి కనెక్ట్ చేసుకున్నాము. దాని లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనం ఆల్వేస్ గ్రౌండింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం ఇంటర్ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట.
ఓకే. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ట్రాన్స్మిట్ చేశాను అనుకోండి, మనకి ఇంటరప్ట్ వచ్చిందంటే నథింగ్ బట్ మనం ఈ ఇంటరప్ట్లోకి వెళ్ళిపోయామంటే పోర్ట్ 1కి డేటా కాపీ అయినట్టే అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్వేస్ ఇక్కడ ఈ యొక్క డేటాని జస్ట్ ఇన్ నుంచి అవుట్ కాపీ చేస్తా ఉన్నాను ఆల్వేస్ మెయిన్ ప్రోగ్రామ్లో. ఎప్పుడైతే నాకు సీరియల్ ఇంటరప్ట్ 4 వస్తుందో, అంటే సీరియల్ ఇంటరప్ట్ వస్తుందో, అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎస్బఫ్లో ఉన్న డేటా అనేది పోర్ట్ 1కి కాపీ చేస్తాను. RI0 అనమాట, అంటే నెక్స్ట్ క్యారెక్టర్ నేను రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ విధంగా రిసీవ్ చేసుకోగానే ఇది యొక్క ఎగ్జిక్యూషన్ అవ్వగానే మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఇంటరప్ట్ వస్తుందో అప్పుడు ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే. అదేవిధంగా మనం ఇక్కడ చూద్దాము, నా రిసీవ్ చేసుకున్న క్యారెక్టర్ అనేది ఇక్కడ పోర్ట్ 1లోకి నాకు కాపీ అయితే అప్పుడు నాకు ఇంటరప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయినట్టు అనమాట. మనం ఇక్కడ ఇంటరప్ట్ ప్రోగ్రామ్ రాసాం, టైమర్, పోర్ట్ ప్రోగ్రామింగ్ అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే. నాకు ఇనీషియల్గా అన్ని పోర్ట్ వాల్యూస్ 1111 అనమాట. ఏ డేటా కాపీ అవ్వలేదు, అంటే ఇనీషియల్గా ఏ కాపీ అవ్వలేదు. నేను క్యాపిటల్ ఏ అనేది సెండ్ చేస్తాను, 41 అనేది ఈ యొక్క ఎక్స్ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్యాపిటల్ ఏ అనేది ఇచ్చాను. ఇక్కడ చూడండి 0100 అంటే 4, 0001 వచ్చేసి 41, అంటే ఏ వాల్యూ అనేది పోర్ట్ 1కి కాపీ అయిందంటే నథింగ్ బట్ మనం ఇంటరప్ట్లోకి వెళ్ళి ఈ యొక్క ఎస్బఫ్లో ఉన్న రిసీవ్ అయిన డేటా పోర్ట్ 1కి కాపీ చేసాం, అందుకోసం నేను ఇక్కడ విజిబిలిటీ అవుతుంది అనమాట. ఈ విధంగా ఎల్సీడీ ప్రోగ్రామ్ రాసి ఎల్సీడీలో కూడా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా బి అయితే 42 కదా, ఈ యొక్క ఎల్ఈడి అనేది సెకండ్ గ్లో అవుతుంది చూడండి. ఇక్కడ నేను క్యాపిటల్ బి ఇస్తాను, 42 కాబట్టి ఈ యొక్క వాల్యూ ఆస్కీ క్యారెక్టర్ మనకి కరస్పాండింగ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 42 కాబట్టి ఈ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది అనమాట. అంటే నాకు ఈ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ అనేది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఇంటరప్ట్ వస్తుందో ఇక్కడికి వెళ్ళిపోయి డేటా అనేది కాపీ చేస్తాను, క్లియర్ చేస్తాను. అంటే ఇంటరప్ట్ క్లియర్ చేయాలి కదా, ఎండ్ ఆఫ్ ద ఈ ఇంటరప్ట్ వచ్చేసి ఇంటరప్ట్ క్లియర్ చేయాలి, లేకపోతే మళ్ళీ ఇంటరప్ట్కి వస్తుంది కాబట్టి ఇది క్లియర్ చేయాలన్నమాట. సీరియల్ ఇంటరప్ట్లో ఈ విధంగా చేయాలి. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఇంటరప్ట్లో ఏంటంటే ఈ యాక్టివ్ లో పల్స్ అనేది 3.2 దగ్గర కానీ 3.3 దగ్గర కానీ రిమూవ్ చేయాలన్నమాట. అప్పుడే మళ్ళీ ఇంటరప్ట్లోకి వెళ్ళదన్నమాట. ఓకే. ఈ విధంగా మనం ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ చూడండి, ఈ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్లో తీసుకుంటే మనం పోర్ట్ ప్రోగ్రామింగ్ చేసాము, నెక్స్ట్ టైమర్ ప్రోగ్రామింగ్ చేసాము, సీరియల్ కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ చేసాము, ఇంటరప్ట్ ప్రోగ్రామ్ చేసాం. అంటే ఇక్కడ అన్ని కాంబినేషన్స్ తోటి మనం ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది చేసాం. ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి ఇంటరప్ట్ ప్రయారిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటరప్ట్స్ కూడా మనం ఎట్ ఏ టైం మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఏంటంటే వన్ ఆఫ్టర్ అనదర్, ఇది వచ్చేసి ఇనీషియల్ ప్రయారిటీ అనమాట. మనం ఇక్కడ చూసింది ఏంటంటే ఇనీషియల్ ప్రయారిటీ. ఫస్ట్ వచ్చేసి ఇంటరప్ట్ 0 హై ప్రయారిటీ ఉంది, నెక్స్ట్ టైమర్ 0 ఇంటరప్ట్ వచ్చేసి సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ వచ్చేసి ఇంటరప్ట్ 1, TF1 వచ్చేసి ఫోర్త్ ప్రయారిటీ, నెక్స్ట్ TAR-RI వచ్చేసి ఫిఫ్త్ ప్రయారిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రయారిటీ అనేది నేను చేంజ్ చేయాలంటే ఐపీ రేస్ట్లోకి వెళ్ళాలన్నమాట. ఓకే. మెయిన్లీ ఇది అనమాట డిఫరెన్స్ అనమాట. ఓకే. నార్మల్గా ఇది హై టు లో ప్రయారిటీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది. ఇంటరప్ట్ 0, TF0 అండ్ ఇంటరప్ట్ 1, TF1, TAR-RI. ఓకే. ఇవన్నీ వచ్చేసి మనకి ప్రయారిటీ అనమాట, ఇనీషియల్ ప్రయారిటీ. ఈ ప్రయారిటీ అనేది చేంజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2 ఇంటరప్ట్స్ ఎట్ ఏ టైం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటరప్ట్ 0 వచ్చింది, నెక్స్ట్ టైమర్ 0 ఇంటరప్ట్, 2 ఇంటరప్ట్స్ ఎట్ ఏ టైం వచ్చినాయి అనుకోండి, అప్పుడు నేను ఇంటరప్ట్ 0 కన్సిడర్ చేస్తాను అనమాట ఇనీషియల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యొక్క ఇంటరప్ట్ 1కి అంటే ఈ యొక్క TF0కి మనం ఇక్కడ టైమర్ 0 ఇంటరప్ట్కి ఇవ్వాలనుకోండి మనకి హైయెస్ట్ ప్రయారిటీ, అప్పుడు మనం ఐపీ రిజిస్టర్లో ఈ పర్టికులర్ ఫ్లాగ్ని 1 చేయాలన్నమాట. అప్పుడు నేను ఏంటంటే ఈ టైమర్ ఫ్లాగ్ని 1 చేశాను అనుకోండి, ఈ ఇంటరప్ట్ కంటే ఇది ముందు సర్వ్ చేస్తుంది అనమాట. ఓకే. ఈ యొక్క ఇనిషియల్ ప్రయారిటీ చేంజ్ చేయాలి అంటే ఈ యొక్క ఐపీ రిజిస్టర్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది అనమాట మెయిన్లీ ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్లో మనం ఐఈ రిజిస్టర్ గురించి డిస్కస్ చేసాం, ఐపీ రిజిస్టర్. ఇంకొకటి టీకోన్ అనమాట. ఈ యొక్క ఎడ్జ్ ట్రిగ్గరింగ్, లెవెల్ ట్రిగ్గరింగ్, ఈ ఫ్లాగ్స్ని మనం ఈ యొక్క టీకాన్ రిజిస్టర్లో ఈ యొక్క లోయర్ 4 ఫ్లాగ్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ మెయిన్లీ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, లెవెల్ ట్రిగ్గరింగ్ అని డిసైడ్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క IT0 వచ్చేసి నేను లెవెల్ ట్రిగ్గరింగ్, ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది నేను ఇక్కడ చూస్ చేస్తాను. ఈ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఫ్లాగ్ అనేది ఏంటంటే మనం ఇది 1 అయితేనే మనం ఈ యొక్క సర్వీస్ అనేది చేయగలం అనమాట. ఈ యొక్క సర్వీస్ అనేది మనం చేయగలుగుతాం అనమాట. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం ఈరోజు కంప్లీట్గా ఈ యొక్క ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ అనేది డిస్కస్ చేసాం. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కంపల్సరీ ఇక్కడ కమెంట్స్లో ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.